Okay. First I'll check df.info. You can see we have an info of here. We can find how many columns. There are 11 columns, and the data types which are present in the dataset is float, integer, and object. Object is nothing but a categorical or a string format data. You can observe there are no null values, but there are, we can see here cabin have 204 non values, and there are some null values in the age also. This is the information about our dataset. Okay. దీని తర్వాత మనం చేయాల్సిన స్టెప్ వచ్చేసి we need to find we need to check the shape of the data. Okay. Data, okay. See, we have 891 rows here, and we have 12 columns. Okay. And after that we need to, this was our basic info. We have a whole glance of our dataset. మన dataset గురించి మొత్తం అర్థమైంది. We have total 12 columns, and there are some missing values also. కొన్ని మిస్సింగ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్ అంటే ఇవి నన్ వాల్యూస్. ఓకే. దీని తర్వాత మనం డేటాసెట్ గురించి ఇన్ఫో చూసినాము. దాని తర్వాత we have seen the shape of the dataset. ఈ డేటాసెట్ షేప్లో చూసినప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ వాల్యూ అనేసి రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ద సెకండ్ వాల్యూ రిప్రజెంట్స్ ద కాలమ్స్ we have. After this we have to do, now we need to remove the null values in the dataset. The datasetలో ఉన్న null valuesని రిమూవ్ చేయాలి. Remove null values in the dataset. Before going to remove the null values, we can see there are some null values here. I need to find which column has which column has which number of null values. ఏ కాలంలో ఎన్ని null values ఉన్నాయనేది చెక్ చేయాలన్నమాట. We need to find that. In order to do that, we have some functions. First we need to isNA. There is a method called isNA which can help us to find the null values. See, it will gives the table. See, we can here see that there are some null values. True. We can assume that wherever there is a true, it is called as null value. So we can find the sum of the truths in the table. Let's see. చూడండి ఇక్కడ మనకి ఏజ్లో నల్ వాల్యూస్ ఉన్నాయి, దాని తర్వాత క్యాబిన్లో నల్ వాల్యూస్ ఉన్నాయి, ఎంబాక్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే మన దగ్గర వీ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ రోస్, మన దగ్గర డేటా పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మన దగ్గర డేటా పాయింట్స్ అనేవి తక్కువ ఉంటాయో, వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు రీప్లేస్ ద వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ద వాల్యూస్. అంటే నల్ వాల్యూస్ని డిలీట్ చేసేదానికన్నా రీప్లేస్ చేయడం మేలు. వాట్ ఐల్ డూ హియర్ ఇస్, ఇప్పుడు నల్ వాల్యూస్ని ఫిల్ చేస్తాను. ఇన్ ఆర్డర్ టు ఫిల్ ద నల్ వాల్యూ, దెర్ ఈస్ ఎ fill NA. There is a method called fill NA. ఇందులో మనం డేటా ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు df.fillNA. ఇందులో మనం ఒక వాల్యూని పాస్ చేయాలి. ఈ వాల్యూ వచ్చేసి నేను ఏం చేస్తానంటే డేటా ఫ్రేమ్ డాట్ మీన్, ఈ మీన్ వాల్యూని పాస్ చేస్తాను అనమాట. ఇది ఒకసారి గమనియండి, మనం నల్ వాల్యూస్ రిమూవ్ చేయకముందు మన ఎన్ని ఉన్నాయి ఇక్కడ, రోస్ 891 ఉన్నాయి.
ఇఫ్ యూ ఫిల్ ద నల్ వాల్యూస్, ఒకవేళ నల్ వాల్యూస్ ఫిల్ చేస్తే రూల్స్ అనేవి చేంజ్ కాకూడదు. చూసాము. నౌ వీ కెన్ ఫైండ్ df డాట్ షేప్ చూద్దాం. ఫస్ట్ షేప్ ఏం చేంజ్ అయిందా? షేప్ ఏం చేంజ్ కాలేదు. బట్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ ఇంకా నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా డేటా సెట్లో అని చెక్ చేద్దాము. చూడండి, నల్ వాల్యూస్ అన్నీ పోయినాయి, కానీ ఇక్కడ ఎంబాగ్డ్లో 2 ఉన్నాయి, దాని తర్వాత క్యాబిన్లో 2 ఉన్నాయి. ఎందుకు క్యాబిన్లో ఎంబాగ్లో 2 వాల్యూస్ ఉన్నాయని మీరు గమనిస్తే, ఇక్కడ క్యాబిన్ చూడండి, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. దాంతోపాటు ఎంబాగ్డ్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే దాని అర్థం ఏది అంటే, ఇది చూడండి, క్యాబిన్లో ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ స్ట్రింగ్, క్యారెక్టర్స్ అండ్ ఇంటీజర్స్. ఇప్పుడు అది ఏముంది అంటే అది ఒక స్ట్రింగ్ టైప్ అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ మీన్ ఫర్ ద ఏజ్, రైట్, న్యూమరికల్ డేటా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ద మీన్ ఆర్ మీడియన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా టు ద కేటగారికల్ వేరియబుల్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు ఫైండ్ వెదర్ దిస్ కాలమ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అస్ టు డూ ద అనాలిసిస్. ఆ కాలమ్ అనేది మనకి అనాలిసిస్ చేయనిక యూజ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూడాలి. ఇక్కడ చూడండి, క్యాబిన్లో చాలా నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ క్యాబిన్లో చాలా నల్ వాల్యూస్ ఉన్నాయి, కాబట్టి నేను ఈ క్యాబిన్ మొత్తంని డిలీట్ చేసేస్తాను అనమాట. ఇట్ డజంట్ హెల్ప్ అస్ టు ఇన్ ఆర్డర్ టు డూ ద అనాలిసిస్. ఫర్దర్గా మనం సొల్యూషన్ క్రియేట్ చేయనిక, అంటే ఒక పర్సన్ బతికి ఉన్నాడా లేదా, జరిగిన యాక్సిడెంట్లో అతను చనిపోయినాడా బతికినాడా అని కనుక్కోనిక ఈ క్యాబిన్ అనేది మనకి ఎలాంటి హెల్ప్ చేయదు. బికాస్ ఇట్ హ్యాస్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, దానికి కొన్ని లెస్ నెంబర్ ఆఫ్ డేటా మాత్రమే ఉంది. కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను, మొత్తం ఈ కాలం మొత్తాన్ని డ్రాప్ చేసేస్తాను. కాబట్టి ఇక్కడ దాంతోపాటు ఇక్కడ చూడండి, ఎంబాగ్లో నాకు 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఐ కెన్ రీప్లేస్ దిస్ వాల్యూ. ఈ 2 వాల్యూస్ నేను అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 2 వాల్యూస్ ఉన్న రోస్ని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 రోస్ని డిలీట్ చేసినా నాకు డేటా పాయింట్స్ అనేవి తగ్గవు. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యాబిన్ ఉంది కదా, ఈ క్యాబిన్ కాలం మొత్తాన్ని డిలీట్ చేస్తాను. ఆ క్యాబిన్ కాలం మొత్తాన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ ఏ మెథడ్ df డాట్ డ్రాప్. చూడండి, ఇక్కడ చూడండి, డ్రాప్ అనే ఒక మెథడ్ ఉంది. ఇందులో మనం పాస్ చేయాలి. దేన్ని పాస్ చేయాలంటే కాలం నేమ్ని పాస్ చేయాలి స్ట్రింగ్లో. ఇప్పుడు నేను డ్రాప్ చేయాలనుకుంటున్నది క్యాబిన్ కాలము. ఇక్కడ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి df డాట్ షేప్ చూద్దాము. మన కాలం అనేది ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇక్కడ df డాట్ షేప్ చూసినప్పుడు 12 ఉంది, ఇప్పుడు 11 ఉంది కాలమ్స్లో. ఎందుకు అంటే వీ హ్యావ్ డిలీటెడ్ ద కాలమ్ కాల్డ్ క్యాబిన్ అనే కాలమ్ని డిలీట్ చేసినాను. ఎందుకు డిలీట్ చేసినానంటే అందులో నల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, దాంతోపాటు అది ఫర్దర్గా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేక అది మనకి ఎలాంటి యూజ్ కాదనమాట, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకా కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఈ నల్ వాల్యూస్ వచ్చేసి ఎంబాక్లో ఉన్నాయి. ఈ ఎంబాక్లో ఉన్న నల్ వాల్యూస్ మొత్తాన్ని డిలీట్ చేస్తాను అనమాట. అది ఎలా డిలీట్ చేస్తానంటే df డాట్ డ్రాప్ ఎన్ఏ. చూడండి, ఇక్కడ డ్రాప్ ఎన్ఏ అనే మెథడ్ ఉంది కదా, ఈ డ్రాప్ ఎన్ఏ అనే మెథడ్ ఇచ్చినప్పుడు ఈ డ్రాప్ ఎన్ఏ ఏం చేస్తుందంటే ఇక్కడున్న ఈ 2 నల్ వాల్యూ రోస్ ఉంటాయి కదా, వీటిని కూడా డిలీట్ చేస్తుంది. ఇప్పుడు df డాట్ షేప్ చూద్దాము, మనకి అర్థమవుతుంది. నల్ వాల్యూస్ ఇంతకుముందు ఇక్కడ చూడండి 891 ఉన్నాయి, ఇప్పుడు 889 ఉన్నాయి. ఇప్పుడు మన డేటా సెట్లో ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే ఏముంది, df డేటా ఫ్రేమ్ డాట్ ఈజ్ ఎన్ఏ డాట్ సమ్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇట్ షోస్ సమ్ వాల్యూ ఆఫ్ ద నల్ వాల్యూస్ ఇన్ ద డేటా సెట్ ఆర్ ఇన్ ద కాలమ్స్. చూడండి, ఇప్పుడు మన డేటా సెట్లో నల్ వాల్యూస్ ఏం లేవు. ఈ నల్ వాల్యూస్తో మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేం. ఫర్దర్గా మనం ఎప్పుడైతే మోడల్ని క్రియేట్ చేస్తామో అల్టిమేట్గా మోడల్ చేసేది మ్యాథమెటికల్ ఆపరేషన్సే. ఈ నల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ నల్ వాల్యూస్ని పూర్తిగా రిమూవ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ అ స్టెప్ వీ నీడ్ టు డూ, రైట్. ఓకే,
ఓకే. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు నల్ వాల్యూస్ రిమూవ్ చేసేసినాము మన డేటా సెట్‌లో. నల్ వాల్యూస్ రిమూవ్ చేసిన తర్వాత మన డేటా సెట్‌లో అన్నెసెసరీ వాల్యూస్ అంటే అన్నెసెసరీ కాలమ్స్ అన్నిటిని రిమూవ్ చేసేద్దాం. అన్నెసెసరీ కాలమ్స్ అనేవి ఏమేమి ఉండవచ్చు ఇక్కడ చూడండి. ప్యాసింజర్ ఐడి అనేది అన్నెసెసరీ కాలమ్. ఎందుకు ప్యాసింజర్ ఐడి అన్నెసెసరీనే. దాంతోపాటు నేమ్, దాని తర్వాత టికెట్. ఈ 3 అన్నెసెసరీ కాలమ్స్. ఎందుకు నేను అన్నెసెసరీ కాలమ్స్ ఏమని చెప్తున్నానంటే, మిషన్ లెర్నింగ్‌లో మనం బేసిక్‌గా ఏం చేస్తామంటే, మిషన్ లెర్నింగ్‌లో డేటా మొత్తంలో ఉన్న ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేసి సొల్యూషన్‌ని క్రియేట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఈ ప్యాసింజర్ ఐడి అనేది ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ఐడి ఉంటుంది. దీనికంటూ ఓవరాల్ డేటాలో క్రియేట్ చేసినప్పుడు ఓవరాల్ డేటాకి దీనికంటూ ఒక ప్యాటర్న్ ఉండదు. బికాజ్ ఈచ్ పాయింట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. అంటే ప్రతి ఒక్క పాయింట్ డిఫరెంటే అందులో. కాబట్టి గ్రూప్ ఆఫ్ ఐడెంటిటీ మనం చెప్పలేము. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ప్యాసింజర్ ఐడిని, దాంతోపాటు నేమ్ని, దాంతోపాటు ఈ టికెట్ని, ఈ మూడింటిని నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ మూడు అనేవి ఎందుకు రిమూవ్ చేస్తున్నాను అంటే ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా సెట్. దాంతోపాటు అవి మనకి ఎందుకు పనికిరావు అనమాట. ఎప్పుడు మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఈ మూడు మనకి ఎందుకు యూజ్ కావు. ఓకే, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ద అనాలిసిస్ ఆన్ దీస్ థింగ్, రైట్? దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు డిలీట్ దీస్ కాలమ్స్ అనమాట. అందుకే మనం ఈ ప్యాసింజర్ ఐడిని, దాంతోపాటు నేమ్ అనే కాలమ్ని, దాంతోపాటు ఈ టికెట్ అనే కాలం మూడింటిని డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేయాలంటే డేటా ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పాను కదా, డిఎఫ్ డాట్ డ్రాప్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏవైతే కాలమ్స్ని డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్కి లిస్ట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ డ్రాప్ మెథడ్కి వీ నీడ్ టు ప్రొవైడ్ ద లిస్ట్ ఆఫ్ ఏ కాలమ్స్ విచ్ వీ వాంట్ టు డిలీట్. ఫస్ట్ నేను డిలీట్ చేయాలనుకుంటుంది ఈ ప్యాసింజర్ ఐడిని. ఓకే, కామా, దాని తర్వాత నేను డిలీట్ చేయాలనుకుంటుంది నేమ్ని, దీని తర్వాత నేను డిలీట్ చేయాలనుకుంటుంది టికెట్ కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తాను. యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎందుకు ఇస్తాను అంటే మీకు స్టార్టింగ్ చెప్పాను నేను అప్పుడు ప్రీవియస్ క్లాస్లో. యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు అది కాలమ్స్ని డిలీట్ చేస్తుంది. యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు అది రోస్ని డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ షేప్ చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన ఈ పైన మనం డ్రాప్ చేసిన కాలమ్స్ అనేవి డిలీట్ అయినాయా లేదో చూడడానికి నేను డైరెక్ట్ షేప్ చూస్తున్నాను. చూడండి ఇప్పుడు టోటల్గా మనకి 8 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఈ 8 కాలమ్స్ ఏవేవి ఉండొచ్చు? వెదర్ ద పర్సన్ ఈజ్ సర్వైవ్డ్ ఇన్ ద యాక్సెంట్ ఆర్ నాట్, దాని తర్వాత వాళ్ళ క్లాస్ ఏముంది, వాళ్ళ జెండర్ ఏముంది, వాళ్ళ ఏజ్ ఏముంది, దాని తర్వాత వాళ్ళకి ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా, ఈ పార్ట్స్, దాని తర్వాత ఫేర్, దాని తర్వాత ఎంబాగ్డ్. ఈ మూడు మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి డిఎఫ్ డాట్ హెడ్ ఒకసారి చూద్దాం. చూడండి ఇవి మన దగ్గర ఉన్న వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాం, డేటా ఫ్రేమ్ రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ ఏవి ఉన్నాయో చూసాము. ఓకే, ఇక్కడ మనం చేసింది ఏది, ఫస్ట్ మనం డేటా ఫ్రేమ్ని డిఎఫ్ అనే వేరియబుల్లోకి లోడ్ చేసాము. దాని తర్వాత హెడ్ కాలమ్ చూసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ఐడెంటిఫై దీంట్లో ఫీచర్స్ ఏవి ఉన్నాయి అంటే ఏ కాలమ్స్ ఉన్నాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఉన్నాయి, అవి ఆబ్జెక్టా లేకుంటే స్ట్రింగా, ఇంటీజరా, ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయా. దాని తర్వాత మన మెయిన్ లేబుల్ ఏది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేయాల్సిన లేబుల్ ఏది, ఇది సర్వైవ్ అంటే టైటానిక్ యాక్సిడెంట్లో ఒక పర్సన్ చనిపోయినాడా బతికినాడా, వెదర్ ద పర్సన్ ఇస్ డైడ్ ఆర్ నాట్. 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి. 0 అంటే పర్సన్ చనిపోయినాడని, 1 అంటే పర్సన్ బతికినాడని. ఓకే, దాని తర్వాత వాళ్ళ జెండర్ ఏమి, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది. ఓకే, ఇలా మనం ఫస్ట్ డేటా సెట్ని బేసిక్గా అనాలిసిస్ చేయాలన్నమాట. జనరల్గా అనలైజ్ చేయాలి మనం హ్యూమన్ బ్రెయిన్ యూజ్ చేసుకొని. దాని తర్వాత మనం ఏం చేయాలి, డేటా సెట్ గురించి ఇన్ఫో చూడాలి. ఇన్ఫో ఏముంటుంది, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి యొక్క కాలమ్స్లో నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క డేటా టైప్ ఏముంది, అది కాలంలో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్ ఉంది, దాని తర్వాత కాలం యొక్క స్టోరేజ్ ఎంత ఉంది.
ఇది చూసిన తర్వాత షేప్ చూస్తాను. షేప్లో నాకు ఏమర్థమవుతుంది, 891 రోస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఓకే, 891 రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ కౌంట్ అనేది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత నల్ వాల్యూస్ అనేవి రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఈ నల్ వాల్యూస్ అనేవి ఫైనల్గా మనం మోడల్ బిల్డ్ చేసేటప్పుడు ఈ నల్ వాల్యూస్ అనేవి మనకి యూస్ కావన్నమాట. ఈ నల్ వాల్యూస్ వల్ల మనకి ఎర్రర్స్ అనేది వస్తాయి. ఓకే, అందుకు ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏదంటే ఈ నల్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి. ఓకేనా, నల్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి. నల్ వాల్యూస్ని రిమూవ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఇక్కడ చూడండి. కానీ నల్ వాల్యూస్ని మిస్సింగ్ వాల్యూస్ అన్న నల్ వాల్యూస్ అన్న రెండు ఒకటే చూడండి. వీ నీడ్ టు హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూస్ అంటారు. హ్యాండిలింగ్ ద మిస్సింగ్ వాల్యూస్, హ్యాండిలింగ్ ద నల్ వాల్యూస్ అన్న ఒకటే. ఓకేనా, మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, దేర్ ఆర్ 2 ways టు హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూ. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్తిగా మిస్సింగ్ వాల్యూస్ అన్నిటిని ఉన్న రోస్ అన్నిటిని డిలీట్ చేయడం. ఇప్పుడు మిస్సింగ్ వాల్యూస్ ఉన్న రోస్ అన్నిటిని డిలీట్ చేయడం అంటే ఎలా అంటే, ఇక్కడ చూడండి, ఈ మిస్సింగ్ వాల్యూలో ఈ ఎన్ఏ అనేది మిస్సింగ్ వాల్యూ. మిస్సింగ్ వాల్యూలో రో మొత్తం డిలీట్ చేయడం అంటే ఇక్కడ ఇది మిస్సింగ్ వాల్యూ ఉంది కదా, ఈ రో మొత్తాన్ని కంప్లీట్గా డిలీట్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనకు ఉండేది 891 పాయింట్స్, మన దగ్గర ఉండేది చాలా తక్కువ డేటా సెట్ ఉంది. ఆ తక్కువ డేటా సెట్లో కూడా ఈ రో ఇలా ఉన్న మిస్సింగ్ వాల్యూస్ ఉన్న రోస్ అనేవి డిలీట్ చేసుకుంటూ పోతే మనకి రోస్ అనేవి తక్కువ అయిపోతాయి. అంటే మనకి డేటా పాయింట్స్ అనేవి తక్కువ అయిపోతాయి. ఎప్పుడైతే డేటా అనేది తక్కువ అయిపోతుందో మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది అంత అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయదు అనమాట. ఓకేనా, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని డిలీట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం. ఆ వాల్యూస్ని దేంతో రీప్లేస్ చేస్తాం, మీన్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్లో నల్ వాల్యూ ఉందనుకోండి. ఏజ్లో నల్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఈ ఏజ్లో ఉన్న నల్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ నల్ వాల్యూలో ఏజ్లో ఉన్న నల్ వాల్యూలో మనం ఏం చేస్తామంటే ఈ కాలం యొక్క మీన్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ మీన్ వాల్యూతో రీప్లేస్ చేయొచ్చు, మీడియన్ వాల్యూతో రీప్లేస్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ద డెవలపర్ ఆర్ అనలిస్ట్ని బేస్ చేసుకొని అది ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్. ఓకే, అది పర్సన్ యొక్క వాట్ వి సే పర్సెప్షన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి, మనము ఏం చేస్తాము, ఏజ్ యొక్క మీన్ వాల్యూ 29.6665 ఉంది. ఇట్లా ఈ మీన్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ df.describe అనేది ఎందుకు చూస్తామంటే మన డేటా సెట్ యొక్క స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే కౌంట్ ఎన్ని ఉన్నాయి, మీన్ ఏముంది, స్టాండర్డ్ డీవియేషన్ ఏముంది, మినిమం ఏముంది. మీరు ఎప్పుడైనా సరే మిషన్ లెర్నింగ్లోకి డీప్గా వెళ్తే మీకు అప్పుడు ఈ స్టాటిస్టికల్ వాల్యూస్ అనేవి మీకు పూర్తిగా అర్థమవుతుంది. యూ నీడ్ టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనమాట. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మీద, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ మీద మీకు కంప్లీట్ ఐడియా ఉన్నప్పుడు వీటిని మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోగలుగుతారు ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఇన్ మిషన్ లెర్నింగ్. మీరు పర్టికులర్గా ఇప్పుడు అంత పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ కాల్ df.describe. అదేం చూపిస్తుంది అంటే మన డేటా సెట్ యొక్క స్టాటిస్టిక్స్ని చూపిస్తుంది అని మీకు తెలియాలి. దాని తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏది అంటే మనం ఎప్పుడైనా సరే మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయాలనుకుంటే ఇన్ ఆర్డర్ టు డిలీట్ దోస్ వాల్యూస్, ఆ రోస్ మొత్తాన్ని డిలీట్ చేసే దానికన్నా అందులో మనం మీన్ వాల్యూస్ని రీప్లేస్ చేయడం మంచిది అని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆ మీన్ వాల్యూస్ని ఎలా రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. df.fillNA, ఈ fillNA అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఎక్కడైతే NA వాల్యూస్ అంటే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్లో ఇవి మీన్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను లోపల వాల్యూ అనేది ఇచ్చాను, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు df.mean. ఈ df.mean అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కాలంకి మీన్ వాల్యూ ఇస్తుంది. ఆ మీన్ వాల్యూని fillNA అనేది ఈ నల్ వాల్యూస్లో రీప్లేస్ చేస్తుంది అనమాట. రీప్లేస్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి నల్ వాల్యూస్ని చెక్ చేశాను. ఎందుకంటే అన్ని న్యూమరికల్ వాల్యూసే ఉండవు కదా నల్ వాల్యూస్ అనేవి, కొన్ని స్ట్రింగ్ వాల్యూస్ ఆర్ ఆబ్జెక్ట్ వాల్యూస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఈ నల్ వాల్యూస్ని అది రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఆబ్జెక్ట్స్కి మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ ఇది మనం ఫైన్ చేయలేము కదా. ఓకేనా, అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇట్స్ అవర్ ప్రిఫరెన్స్ అనమాట. ఆ కాలంని ఉంచితే మనకి యూజ్ అవుతుందా అనుకుంటే ఆ వాల్యూని 0తో రీప్లేస్ చేయొచ్చు, లేకుంటే అందులో ఎక్కువ అక్కరైన దాంతో రీప్లేస్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అనలిస్ట్. ఇది కూడా అనలిస్ట్ని బట్టే డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ క్యాబిన్ అనే కాలంలో 687 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. టోటల్గా మన దగ్గర ఉండేది 891 రోస్ ఉన్నాయి, 891 పాయింట్స్ ఉన్నాయి. అందులో సగానికి పైన అంటే అప్ టు 80%
మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. 80% కాదు, 87% మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. మొత్తం 10% మాత్రమే వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ క్యాబిన్ అనే కాలమే నాకు అవసరం లేదు. ఈ క్యాబిన్ అనే కాలమే నాకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో నేను ఏదైనా వాల్యూని రిప్రజెంట్ చేసిన, అంటే ఏదైనా వాల్యూని రీప్లేస్ చేసిన, నేను రీప్లేస్ చేసిన వాల్యూ అనేది కంపల్సరీగా నా అవుట్పుట్ వాల్యూని మారుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుట్పుట్ వాల్యూని ప్రతి ఒక్క కాలంలో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ని నా సొంతంగా రీప్లేస్ చేస్తున్నాను అనుకోండి, అది కూడా ఎంత పర్సెంట్ ఉంది, 87%. 87% వాల్యూని నేను రీప్లేస్ చేస్తే కంపల్సరీ మోడల్ అనేది బయాస్డ్ అయిపోతుంది. బయాస్డ్ అంటే ఈ వాల్యూ వచ్చినప్పుడు కంపల్సరీ ఇదే అవుట్పుట్ వస్తుందని అది పూర్తిగా అనుకుంటుంది అనమాట. ఇక్కడ మోడల్ని మనం మిస్గైడ్ చేస్తున్నట్లు. ఓకేనా, మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే డేటా సెట్ ఒక అనలిస్ట్కి ఇచ్చారనుకోండి, మిషన్ లెర్నింగ్ మోడల్ కాకుండా అనలిస్ట్కి ఇచ్చి, అనలిస్ట్కి మీరు ఏం చెప్తారు అంటే ఈ డేటా సెట్ని బేస్ చేసుకొని ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు పర్సన్ చనిపోయినాడు, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు పర్సన్ చనిపోలేదు అని ఫైండ్ చేసి చెప్పండి అనుకోండి. ఇప్పుడు మీరేం చేసినారు, అంతకన్నా అనలిస్ట్కి డేటా ఇచ్చేదానికన్నా ముందు మీరేం చేశారంటే ఈ క్యాబిన్ వాల్యూలో నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి ఆ నల్ వాల్యూస్ అన్నిటిని ఒక వాల్యూతో రీప్లేస్ చేశారు. ఓకేనా, ఆ నల్ వాల్యూ అన్ని ఒక వాల్యూస్తో రీప్లేస్ చేస్తారు. అప్పుడు అనలిస్ట్ ఏం చేస్తాడు, మీరు అతని దగ్గర ఉన్న డేటా డైరెక్ట్ తీసుకొని అనలిస్ట్ ఏం చేస్తాడు, ఆ డేటాని అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేసేటప్పుడు అతను ఏం చేస్తాడు, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం చేస్తాడు, ఈ వాల్యూస్ అన్నిటిని చెక్ చేస్తాడు. చెక్ చేసి ఇక్కడ చూడండి ఈ C85 అనే దాన్ని నేను క్యాబిన్లో అన్ని నల్ వాల్యూస్ అనే వాటి అన్నింటిలో క్యాబిన్లో C85 అనే దాన్ని రీప్లేస్ చేస్తాను అనుకోండి. అప్పుడు నాకు ఏమర్థం అయిపోతుందంటే ఇక్కడ చూడండి 0 అంటే చనిపోయినాడు పర్సన్ అని. అతను ఏ క్యాబిన్లో చనిపోయినాడు, C85 క్యాబిన్లో చనిపోయినాడు. ఇప్పుడు అక్కడ మీరు గమనియండి, టోటల్గా 685 నల్ వాల్యూస్ ఉన్నాయి. 685 నల్ వాల్యూస్లో మీరు C85ని రీప్లేస్ చేసినారు అనుకోండి, అందులో 300 కాలమ్స్లో పర్సన్స్ అనే వాళ్ళు చనిపోయినారు అనుకోండి. అంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు చనిపోయినారని మనకు అర్థమవుతుంది, C85లో ఉన్న వాళ్ళు చనిపోయినారా అని అర్థమవుతుంది. నిజంగా C85లో ఉన్న వాళ్ళు చనిపోయినారా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మనకి తెలియదు. కానీ మనం ఆ వాల్యూని రీప్లేస్ చేసినందుకు ఇక్కడ టోటల్ డిసిజన్ మేకింగ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, అర్థమైందా? నేను ఎప్పుడైనా నల్ వాల్యూని రీప్లేస్ చేసేటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాము అని మీరు ముందరిని ఐడెంటిఫై చేయాలి. ఈ నల్ వాల్యూని రీప్లేస్ చేయొచ్చా, లేకుంటే డిలీట్ చేయాలా, లేకుంటే ఆ కాలం మొత్తానికి నల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కాలం మొత్తాన్ని డిలీట్ చేయాలా. ఓకేనా, ఇలా మీరు ముందరిని అనలైజ్ చేయగలగాలి. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నల్ వాల్యూస్ అంటే క్యాబిన్లో ఉన్న నల్ వాల్యూస్ అన్నిటిని నేను C85తో రీప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ సర్వైవ్ అనేవాడు, ఇక్కడ సర్వైవ్ అంటే ఈ ఈ పర్సన్ అంటే ఈ బ్రౌడ్ మిస్టర్ ఓవెన్ అని ఆయన చనిపోయినాడు అనమాట. హీ హాస్ బీన్ డెడ్, అతను చనిపోయినాడు. అతను ఏ క్యాబిన్లో ఉన్నాడు, బేసిక్గా అతను ఏ క్యాబిన్లో ఉన్నాడో మనకి తెలియదు. కానీ మనం ఆ వాల్యూని దేంతో రీప్లేస్ చేసినాం, C85 అనే వాల్యూతో మనం రీప్లేస్ చేసినాం. C85తో రీప్లేస్ చేసినప్పుడు మొత్తం నాకు ఇక్కడ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 687 నల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ 687 నల్ వాల్యూస్లో నేను ఈ నల్ వాల్యూస్ నేను ఏం చేసిన, C85తో రీప్లేస్ చేసిన. ఈ 687 నల్ వాల్యూస్లో ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది బతుకున్నారు అనుకుంటున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఒక ఎంతమంది 300 ఉన్నారు అనుకోండి. బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక 300 లేకుంటే 310 320 ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మీరు గమనియండి, ఇక్కడ 310 వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అది ఏం చెప్తుంది అంటే డైరెక్ట్గా C85లో ఉన్న వాళ్ళందరూ బతికినారనే చెప్తుంది. ఓకేనా, అది మిగతా కాలమ్స్ యొక్క వాల్యూస్ని కన్సిడర్ చేయదన్నమాట. అల్గారిథం ట్రై చేసి మీరు ఎవరైతే అనలిస్ట్కి ఇచ్చినారో అతను కూడా ఇదే అనుకుంటాడు. ఏమనుకుంటాడు, C85లో ఉన్న వాళ్ళు చాలా మంది బతికినారు కాబట్టి C85లో ఉన్న అంటే C85 క్యాబిన్లో ఉన్న వాళ్ళు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అతను చెప్తాడనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అతని యొక్క థాట్ ప్రాసెస్ని బయాస్ చేస్తున్నాం. అంటే అతని యొక్క థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకొని, ఈ నల్ వాల్యూస్ని మనం అతనికి తెలియకుండా రీప్లేస్ చేసినందుకు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నల్ వాల్యూస్ని రీప్లేస్ చేసేటప్పుడు వీ నీడ్ టు థింక్ ఎ లాట్, మనం చాలా ఆలోచించాలి. కానీ ఇక్కడ నేను అంత ఆలోచించకున్నాను. ఎందుకు అంటే నా దగ్గర ఈ క్యాబిన్ అనే కాలంలో నల్ వాల్యూస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి నేను ఆ క్యాబిన్ అనే కాలమే నాకు అవసరం లేదు. ఆ క్యాబిన్ ఒక కాలం కాకుండా ఇక్కడ చూడండి పర్సన్ చనిపోయినా లేదా అని చెప్పనీక ఇక్కడ చూడండి
పీ క్లాస్ ఉండొచ్చు, దాని తర్వాత జెండర్ యూజ్ కావచ్చు, ఏజ్ యూజ్ కావచ్చు, అంతే కదా. ఇప్పుడు మీరు టైటానిక్ సినిమా చూస్తే చాలా మంది హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ బోట్ ఎక్కించినారు, అంతే కదా. హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ బోట్ ఎక్కించినారు. చాలా మంది ఫీమేల్స్ని ఫస్ట్ బోట్ ఎక్కించినారు. చాలా మంది ముస్లోళ్ళని ఫస్ట్ బోట్ ఎక్కించినారు. ముస్లోళ్ళని, చిన్నపిల్లల్ని బోట్ ఎక్కించినారు. ఓకేనా. ఇన్ని వాల్యూస్ నాకు ఉన్నాయి. ఓకేనా. అలాంటప్పుడు ఈ క్యాబిన్ అనే కాలం నాకు ఎందుకు యూజ్ కాదు, కాబట్టి నేను ఆ క్యాబిన్ అనే కాలం టోటల్ మొత్తాన్ని డిలీట్ చేసేసాను. ఓకేనా. అందుకు నేను ఆ క్యాబిన్ అనే కాలంని డిలీట్ చేశాను. ఓకే. ఇప్పుడు క్యాబిన్ అనే కాలం డిలీట్ చేస్తాను. దాని తర్వాత నల్ వాల్యూస్ని ఎలా రీప్లేస్ చేయాలో చెప్పాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ డేటా సెట్ వచ్చేసి ఇది, అంటే మెయిన్ డేటా సెట్ వచ్చేసి ఇది. ఈ మెయిన్ డేటా సెట్లో మన మెయిన్ కాలం వచ్చేసేది ఇది, సర్వైవ్డ్ అనే కాలం. ఓకేనా. ఇప్పుడు నేను ఇంకా డేటా అనాలిసిస్ చేయాలి. ఇంకా ఈ డేటా అనాలిసిస్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా సెట్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికారు, అంటే టోటల్ మన డేటా సెట్లో షేప్ ఏముంది ఇక్కడ చూడండి, ఈ 8089 ఉంది. ఈ 8089లో మనకు ఉండేది టూ మెయిన్ గోల్స్ ఉన్నాయి. ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది బతికినారు అనే దాని గురించి మనం అనలైజ్ చేయాలి. చనిపోయిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి, బతికిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి అని మనం అనలైజ్ చేయాలి. ఓకే. అంటే మనకి 2 కేటగిరీస్ ఆఫ్ డేటా కావాలి ఇప్పుడు. ఓకే. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, నా మెయిన్ కాలం వచ్చేసి సర్వే కాబట్టి నేను ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ నా దగ్గర ఉన్న డేటా సెట్ని 2 కేటగిరీస్ ఆఫ్ డేటా సెట్ యొక్క డివైడ్ చేస్తాను. ఓకే. ఎలా డివైడ్ చేస్తానంటే, df_live లివ్ ఇక్కడ బతికిన వాళ్ళు, వీళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, బతికిన వాళ్ళని ఎలా అంటే సర్వైవ్లో 0 ఉంటే బ్రతికినట్ట. 0 or 1 అనేవి చేంజ్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, బేసిక్గా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక డేటా సెట్ గురించి చూసేటప్పుడు ఆ డేటా సెట్ యొక్క వాల్యూస్లో డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ చూడండి. డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక నిమిషం మనం డిస్క్రిప్షన్ని డౌన్లోడ్ చేద్దాము. చూడండి, సర్వైవల్ కాలంలో ఇక్కడ చూడండి ఈ డిస్క్రిప్షన్ గురించి చదవండి. మీరు ఎప్పుడైనా సరే హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ డేటా సెట్ ఇచ్చినప్పుడు కూడా ఆ డేటా సెట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది పైన. ఆ డిస్క్రిప్షన్ మీరు కంప్లీట్ అనాలిసిస్ చేయాలి, మొత్తం చదవాలన్నమాట. మొత్తం చదివితేనే మీరు ఆ ప్రాబ్లమ్కి ఒక పర్ఫెక్ట్ మిషన్ లెర్నింగ్ అల్గారిథంని క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా. ఓకే. ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను చూస్తున్నది, నేను ఏం చెక్ చేస్తున్నానంటే, చూడండి వేరియబుల్స్ యొక్క డిస్క్రిప్షన్ ఉంది. వేరియబుల్స్ యొక్క డిస్క్రిప్షన్లో పీ క్లాస్ అంటే ఏంది, ప్యాసింజర్ క్లాస్. అంటే 1 అంటే ఫస్ట్ క్లాస్, 2 అంటే సెకండ్ క్లాస్, 3 అంటే థర్డ్ క్లాస్. మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది, మొత్తం పీ క్లాస్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఓకే. దాని తర్వాత సర్వైవల్, ఇది మన మెయిన్ కాలం అనమాట. ఈ సర్వైవల్ కాలంలో 0 అంటే నో, పర్సన్ చనిపోయినాడు, 1 అంటే ఎస్, పర్సన్ బతికినాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, df_live లో నేను ఏం చేయాలంటే, బతికిన వాళ్ళందరినీ ఒక వేరియబుల్లోకి తీసుకొని రావాలి. వాళ్ళందరినీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆ వాల్యూస్ అన్ని ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఈ డేటా ఫ్రేమ్ ఆఫ్లో df ఆఫ్ సర్వైవ్డ్, అదే కదా నా కాలము, సర్వైవ్డ్ అనే కాలంని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సర్వైవ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక కండిషన్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, నా డేటా ఫ్రేమ్లో మీరు గమనించవచ్చు. ఈ డేటా ఫ్రేమ్లో ఇంకొక డేటా ఫ్రేమ్ ఎందుకు ఇస్తున్నానని మీరు అనుకుంటే, ఇప్పుడు df ఆఫ్ సర్వైవ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు నాకు ఇది చూడండి, ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ అని ఇస్తుంది కదా. ఈ ట్రూ ఫాల్స్ వాల్యూస్ కాకుండా నాకు ఇప్పుడు ట్రూ ఫాల్స్ అని వస్తే నేనేం చేస్తాను, నాకు అనవసరం ట్రూ ఫాల్స్ అనేవి. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఎంతమంది ఉన్నారు అనేది కావాలి. అంటే ఇట్లా కాలం వైజ్ రావాలన్నమాట. ఈ పర్సన్ చనిపోయినాడు, అతని యొక్క క్లాస్ ఇది, అతని జెండర్ ఇది, ఏజ్ ఇది, దాంతోపాటు అతని యొక్క సిబ్లింగ్స్ ఇంతమంది ఉన్నారు, పార్ట్స్ ఇది, ఫేర్ ఇది, ఎంబాక్డ్ ఇది, ఇలా రావాలన్నమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ సిరీస్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేయొచ్చు. దాన్ని ఏం చేస్తానంటే, నేను ఈ డేటా ఫ్రేమ్
లోకి పాస్ ఇస్తాను. ఇప్పుడు చూడండి నాకు వాల్యూస్ వచ్చినాయి. మీరు గమనండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతికిన వాళ్ళే, అంతే కదా, అందరూ బ్రతికిన వాళ్ళే. ఇప్పుడు మీరు గమనియచ్చు ఎందుకు నేను ఇలా సెలెక్ట్ చేశానంటే, ఇప్పుడు మీరు గమనియండి, ఇప్పుడు ఇతను బతికినాడు, ఈమె బతికింది. మీరు గమనియండి ఇక్కడ చాలా మంది ఫీమేల్సే ఉన్నారు చూడండి. మీరు ఆ సినిమా చూస్తే ఆ సినిమాలో స్టార్టింగ్ ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే బతకని బోట్స్ ఉన్న తక్కువ బోట్లో ఎక్కినిక ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఫీమేల్స్కి, దాంతోపాటు చిల్డ్రన్స్కి, దాంతోపాటు ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఫీమేల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, చిల్డ్రన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మనం సినిమా చూసినాం కాబట్టి మనకు అది తెలుసు ఇంతమందికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ మనం ఆ సినిమా చూడలేదు అనుకోండి, ఈ డేటా సెట్ని చూసి మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఈజీగా అర్థమవుతుంది అప్పుడే, ఇంతమంది బ్రతికినారు. ఈ టాప్ అండ్ బాట్ కాలంలో చూడండి ఎక్కువ మంది ఫీమేల్స్ ఉన్నారు. అంటే నాకు ఏమర్థమవుతుంది వెంటనే అంటే, యాక్షన్ జరిగినప్పుడు ఎక్కువ ఎక్కువ బోట్స్లో చాలా మంది ఉంటే ఆ బోట్స్లో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఫీమేల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫీమేల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మీరు ఏజ్ కూడా గమనించవచ్చు. ఏజ్ చూడండి 38, 26, 35, 27, 14, 15, 56. ఇక్కడ తక్కువ కాలమ్స్ ఉన్నాయి ఇంకా. కానీ మీరు ఇక్కడ చూడండి, ఈ టాప్ 5 కాలమ్స్, టాప్ బిలో కాలమ్స్ చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఎక్కువ యంగ్ లేడీస్కి అవకాశం ఇచ్చారని అర్థమవుతుంది. ఓకేనా? ఇట్లా మనం ఈ డేటా సెట్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి కూడా గమనియండి, ఇక్కడ ఎక్కువ మనకి క్లాస్ 1 వాళ్ళే ఉన్నారు చూడండి. చూసారా? క్లాస్ 1 వాళ్ళు అంటే క్లాస్ 1లో ఫీమేల్స్లో యంగ్ లేడీస్కి ఎక్కువగా మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ టైటానిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బోట్లో ఎక్కువ మంది ఉన్న తక్కువ బోట్లో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఫీమేల్స్కి, క్లాస్ 1లో ఉన్న ఫీమేల్స్కి, అంటే ఫస్ట్ క్లాస్లో ఉంటారు కదా లేడీస్, హై లెవెల్ ఫీమేల్స్, వాళ్ళ ఏజ్ అనే యంగ్ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఫీమేల్స్లో 56, ఈమె ఒక్కటే ఓల్డ్ లేడీ. ఓకేనా? చూడండి, ఇప్పుడు నాకు దాని గురించి ఏం తెలియదు, కానీ నేను ఈ డేటా సెట్ని యూజ్ చేసుకొని నేను అక్కడ ఏం జరిగిందో ఈజీగా చెప్పగలను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ DF_liveలో DF_live అనే డేటా ఫ్రేమ్ వేరియబుల్లో ఎంతమంది బతికిన వాళ్ళందరి డేటాని సపరేట్గా డివైడ్ చేసి ఈ వేరియబుల్లో పెడుతున్నాను. ఎందుకు దీంట్లో పెడుతున్నాను అంటే, తర్వాత నేను ఫర్దర్గా అనాలిసిస్ చేయనీకి అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూసిన దాకా టాప్ 5 రోస్, టాప్ 6 కింద, పైన టాప్ రోస్, కింద టాప్ రోస్ చూస్తేనే నేను అంత అనాలిసిస్ చేశాను. మీరు కూడా మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అసలు ఆ ప్రాబ్లం ఏది, దానికి సొల్యూషన్ ఏది, అందులో ఉన్న వాల్యూస్ ఏవి, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా, ఆ సొల్యూషన్ని ఆ డేటా యూజ్ చేసుకొని మనం ఎలా క్రియేట్ చేయాలి అని మీరు అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, DF_dead. ఇప్పుడు డెడ్ పీపుల్ని సపరేట్ డేటా సెట్ కింద డివైడ్ చేస్తాను. డెడ్ పీపుల్ని ఎలా ఫైండ్ చేస్తాను? పైన ఉన్న కమాండ్ సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వల్ టు 0, అంటే 0 ఉన్నప్పుడు ఎంత అని చూస్తున్నాను. ఇప్పుడు నాకు 2 డేటా సెట్స్ వచ్చినాయి. ఏది? DF_live అంటే బ్రతికిన వాళ్ళది సపరేట్ డేటా సెట్ వచ్చింది, చనిపోయిన వాళ్ళది సపరేట్ డేటా సెట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, డైరెక్ట్ DF_live .shape చూడండి, మొత్తం మన దగ్గర ఉన్న 881 రోస్లో ఎంతమంది బ్రతికినారు అక్కడ మన దగ్గర ఉన్న డేటా సెట్ ప్రకారము చెప్పండి. క్లాస్ వింటున్నారా మీరు? ఎంతమంది బ్రతికినారు మొత్తం? 340 కనిపిస్తలేదా మీకు? ఓకే, 340 మెంబర్స్ బతికినారు. ఎంతమంది చనిపోయినారు? 549 మెంబర్స్ చనిపోయినారు. ఓకే, ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాల్సిందంటే మనం ఏం చేసామంటే, ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరి క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై చేసామంటే ఇక్కడ ఏం చేద్దాం, బ్రతికిన వాళ్ళు ఉన్నారు, బ్రతికిన వాళ్ళకి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి,
బ్రతికిన వాళ్ళలో ఈ వాల్యూస్ అంటున్నాం కదా, ఈ పీ క్లాస్ వాల్యూస్, దాంతోపాటు జెండర్, ఏజ్, పార్ట్స్, ఈ ఫేర్, వీటన్నిటిని అనలైజ్ చేద్దాం. మనం అనలైజ్ చేసి ఇందులో ఉన్న ఏ కాలం ఎక్కువ మన పర్సన్కి బ్రతకనీక లేదంటే చనిపోనీక ఎక్కువ కాలం ఏది యూజ్ అవుతుంది అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, అది మన మెయిన్ టాస్క్. అంటే మనం ఏం చేయాలంటే అనాలిసిస్ చేయాలి ఓవరాల్గా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ కాలం అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పర్సన్ని బతకనిక, ఏ కాలం అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పర్సన్ చనిపోనిక అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఎందుకు మనం ఇలా ఐడెంటిఫై చేస్తామనేది మీకు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ బ్రతికిన వాళ్ళ మీద అంటే ఎవరైతే పీపుల్ బ్రతికారో వాళ్ళ గురించి అనాలిసిస్ చేస్తాను. ఓకేనా, వాట్ ఐ విల్ డూ ఇస్ ఒక 5 minutes ఉండండి. ఇంతవరకు నేను చెప్పింది అయితే మీకు అర్థమవుతుంది కదా, అనాలిసిస్ ఎలా చేస్తున్నాను, దాంతోపాటు ఏది ఎలా ఎందుకు తీసుకుంటున్నాను అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? చేస్తారు. ఓకే, వాట్ ఐ విల్ డూ, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఒక పని చేద్దాం, విల్ టేక్ 5 minutes బ్రేక్ తీసుకుందాము. ఈ 5 minutes బ్రేక్ తర్వాత మనం మిగిలిన పార్ట్ అనేది కంప్లీట్ చేద్దాము. ఓకేనా, చూడండి, నేను ఇప్పుడు ఏముందంటే డేటా అనేది ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది, దాని యొక్క పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏది అంటే, నేను చెప్పేది ఎలా కాలం సెలెక్ట్ చేయాలి, ఎలా వాల్యూ ఎలా అనాలసిస్ చేయాలి, మన పర్స్పెక్షన్ ఎలా ఉండాలి అనే దాన్ని మీరు గమనియండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అంటే నేను చేసిన అనాలసిస్ అంటే కింద వచ్చిన వాల్యూస్ ఇంపార్టెంట్ కాదు, ఈ వాల్యూస్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేయాలి కాబట్టి నాకు ఈ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏది ఇంపార్టెంట్, అనాలసిస్ ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, నేను చేసేది క్లాసిఫికేషన్ టాస్క్. క్లాసిఫికేషన్ టాస్క్లో నేనేం చేస్తున్నాను, సపరేట్గా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి సపరేట్గా అనాలిసిస్ చేస్తాను. ఇట్ ఈస్ మై వే ఆఫ్ డూయింగ్ అనాలిసిస్. నేను అలా చేస్తున్నాను, కానీ వేరే వాళ్ళు ఇంకొక రకంగా చేయొచ్చు, మీరు ఇంకొక రకంగా చేయొచ్చు. యూ నీడ్ టు ఫైండ్ ద ప్యాటర్న్స్ ఇన్ ద క్రియేటింగ్ ద సొల్యూషన్. ఓకేనా, ఒక సొల్యూషన్ని క్రియేట్ చేయడానికి అది ఎలా క్రియేట్ చేయాలి, అనాలిసిస్ ఎలా చేయాలి అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అందుకే నేను మీకు స్టార్టింగ్ ఏం చెప్పాను అంటే, పాండాస్లో ఏ ఫంక్షన్స్ ఉంటాయి, వాటి యొక్క యూజెస్ ఏమని ఫస్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇవే ఫంక్షన్సే ఉంటాయి, సేమ్ ఇవే ఫంక్షన్సే. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇవి డ్రాప్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసుకొని టాప్ హెడ్ రో చూడొచ్చు, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని టెయిల్ వాల్యూస్ చూడొచ్చు. ఇలా డేటా టైప్స్ అనేవి ఇలా చెక్ చేయొచ్చు, కాలమ్స్ అనేటివి ఇలా చెక్ చేయొచ్చు, ఇన్ని రోస్ ఉన్నాయని ఇలా తెలుసుకోవచ్చు, ఈ రోస్లో ఈ వాల్యూని ఇలా సెలెక్ట్ చేయొచ్చు అని నేను మీకు ఫంక్షనాలిటీస్ చెప్పాను. పాండాస్లో ఫంక్షనాలిటీస్ చెప్పిన తర్వాత ఈ పాండాస్ అనేది దేనికి యూజ్ అవుతుంది, డేటా అనాలిసిస్కి యూజ్ అవుతుంది. నేను సింపుల్గా మీకు ఒక డేటా సెట్ ఇచ్చి, అంటే మీరు ఫైనల్గా క్రియేట్ చేసే ప్రాజెక్ట్కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్షన్. ఆ డేటా కలెక్షన్ ఎలా చేయాలో చెప్పాను, దాన్ని అసైన్మెంట్ లాగా ఇచ్చాను. దాని తర్వాత డేటా కలెక్షన్ చేసిన తర్వాత డేటా అనాలిసిస్ చేయాలి. ఆ డేటా అనాలిసిస్ చేయడానికి కావాల్సిన ఫంక్షన్స్ ఏవో చెప్పాను, వాటిని కూడా మీకు ఇచ్చాను. నేను మీకు అప్పుడు అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఆ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఆ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుంటే చాలు. దాని తర్వాత ఈరోజు నేను ఇచ్చే టాస్క్ ఏది అంటే, ఇప్పుడు నేను డేటా అనాలిసిస్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫర్దర్ నేను ఏదైతే డేటా సెట్ మీకు డౌన్లోడ్ చేయమని చెప్పానో ఆ డౌన్లోడ్ చేసిన డేటా సెట్ మీద ఈ టాస్క్స్ అన్ని మీరు పర్ఫామ్ చేయాలి. అంటే ఈ అనాలిసిస్ అంతా మీరు చేయాలి. డోంట్ వరీ, నేను మీకు నోట్బుక్ ఇస్తాను. ఓకేనా, ఈ నోట్బుక్ నేను మీకు ఇస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. డోంట్ వరీ, నేను మీకు కంపల్సరీ వీడియో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, రికార్డింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇచ్చిన తర్వాత మీరు రేపు లోపల ఈ టాస్క్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. ఒకవేళ మీరు చెయ్యకుండా ఐ డోంట్ కేర్, ఇట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మీరు నా వరకు నేను ట్రైనింగ్ చేయడం వరకే నా పార్ట్. నేను థియరీ చెప్పకున్నా క్లాస్లో, ఐ నీడ్ టు
అంటే నార్మల్ కోర్స్ కాదు కదా నేను చెప్పేది. ఇట్ ఈస్ అన్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ పార్ట్ అనమాట. ఇక్కడ నేను ఏదైతే చెప్తానో మీరు అది కంపల్సరీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు చెప్పినది ఈ రోజు చేస్తే మీకు ఈ రోజు అర్థమవుతుంది. ఈ రోజు చెప్పినది రేపు చేస్తే రేపు అర్థమవుతుంది. ఎప్పుడైతే చేస్తారో అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా? ఐ డోంట్ కేర్ వెదర్ యూ డిడ్ ఆర్ నాట్. నాకు అది అనవసరం లేదు. వాట్ ఐ విల్ డూ ఈజ్, నా వరకు నేను కరెక్ట్ ఉండడానికే చూస్తాను. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, మీకు అర్థం కాకుంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. దాని తర్వాత మీరు అడుగుతున్నట్ల వీడియో ప్రొవైడ్ చేయడానికి నేను ఫస్ట్ డే నుంచి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ డే నుంచి ప్రతి క్లాస్ యొక్క వీడియో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ అది ఎందుకు కుదరకుంది. నేను ఈరోజు కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ నేను కంపల్సరీ నేను మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు కంపల్సరీ చేయాలని అంటే నేను కంపల్సరీ మిమ్మల్ని ఫోర్స్ చేయను. ఎందుకంటే యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్, యూ హ్యావ్ మెనీ వర్క్స్, మీకు చాలా వర్క్స్ ఉండొచ్చు. మీరు సప్లీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దాంతోపాటు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ డాక్యుమెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, టెక్నాలజీస్ అంట, ఇంటర్వ్యూస్ అంట, కోడింగ్ అంట, డేటా స్ట్రక్చర్స్ అంట, అల్గారిథమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, మీరు ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే ఐ వోంట్ ఫోర్స్ యూ టు డూ ద టాస్క్. కంపల్సరీ నేను చెయ్యండి అని చెప్పను. వాట్ ఐ విల్ మేక్ షూర్ ఇస్, ఐ మేక్ షూర్ దట్ మై ఎక్స్ప్లెనేషన్ ఈస్ క్లియర్. మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైనా మీకు ఈ కాన్సెప్ట్ గురించి నీట్గా అర్థం కావాలి, అది నేను చేసేదన్నమాట. ఓకేనా? మీరు చేస్తే కంపల్సరీ మీకు ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయే లోపల యూ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ యువర్ హ్యాండ్. మీ మీ చేతిలో కంపల్సరీ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటుంది. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయే లోపల మీరు ఏదైతే ప్రాజెక్ట్ మీరు చేశానో అలాంటి ప్రాజెక్ట్ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయగలరని కూడా చెప్తారు. టోటల్గా ఫ్రంట్ టు స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ కరెక్ట్గా అని కాదు, కానీ రెజ్యూమ్లో చూపించుకోనిక యూ కెన్ ఏబుల్ టు డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఒక డొమైన్లో మాత్రమే, అంటే ఒక డొమైన్లో అంటే ఒక క్లాసిఫికేషన్ మాత్రమే. ఐ విల్ టెల్ అబౌట్ వాట్ ఈస్ క్లాసిఫికేషన్, వాట్ ఈస్ రిగ్రెషన్. ఓకే, విల్ టేక్ ఏ 5 minutes బ్రేక్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఓకేనా? ఓకే, విల్ టేక్ ఏ 5 minutes బ్రేక్.
Okay, let's start the class. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, ఇంతవరకు నేను ఏం చేశాను, నా దగ్గర ఉన్న డేటా సెట్లో డేటా చూడండి. ఫస్ట్ నేను ఏం చేశాను, డేటా గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసిన డేటాని CSV ఫైల్లోకి లోడ్ చేశాను. దాని తర్వాత ఫర్దర్ డేటా అనాలిసిస్ చేశాను. అంటే ఇక్కడ నా మిషన్ లెర్నింగ్ ఫ్లోర్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ స్టేజ్లో మనం డేటా గ్యాదర్ చేసినాం, సెకండ్ స్టేజ్లో డేటా అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు డేటా అనాలిసిస్లో నేను చేయాల్సింది ఫస్ట్ finding the characteristics of the live people. ఇప్పుడు ఎవరైతే బతికారో వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి, అంటే వాళ్ళకి ఏవేవి కామన్గా ఉన్నాయి అనేది మనం ఫైండ్ చేయాలన్నమాట. దోస్ ఆర్ ద రీజన్స్ వై దే ఆర్ లైవ్, అంటే వాళ్ళు ఎందుకు బతికారు అనే దానికి క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ చేయాలి. వేటిని యూజ్ చేసుకొని, మన దగ్గర ఉన్న డేటా సెట్స్ని యూజ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు df_live మన దగ్గర ఫస్ట్ df_liveలో దీంట్లో కూడా నేను ఫస్ట్ హెడ్ చూస్తున్నాను. ఇప్పుడు మీరు గమనియండి, ఇక్కడ సర్వైవ్ అనేది మెయిన్. ఈ సర్వైవ్ వాల్యూ అన్నిటికీ 1 ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు ఆల్రెడీ అది 1 ఉందని. ఓకే, మనం సెకండ్ ఇక్కడ గమనించాల్సింది పీ క్లాస్. ఇక్కడ పీ క్లాస్ని ఫస్ట్ మనం అనలైజ్ చేద్దాం. పీ క్లాస్ అనలైజ్ చేస్తాం, దాని తర్వాత జెండర్ అనేది అనలైజ్ చేస్తాం, దాని తర్వాత ఏజ్ కూడా అనలైజ్ చేద్దాం. ఓకే, సిబ్, పార్ట్స్, ఈ ఫేర్, ఎంబాక్డ్, ఇవన్నీ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటుద్దాం. ఇప్పుడు అనలైజ్ చేయాలంటే నాకు ఏం తెలియాలి అంటే, ఈ పీ క్లాస్లో మొత్తం 3 క్లాసెస్ ఉన్నాయి. 1, 2, 3 అని 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి, పీ క్లాస్లో ప్యాసింజర్ క్లాస్లో మొత్తం 3 ఉన్నాయి. అంటే 3 క్లాసెస్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. ఎంతమంది ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, ఎంతమంది సెకండ్ క్లాస్లో ఉన్నారు, ఎంతమంది థర్డ్ క్లాస్లో ఉన్నారు అని నాకు తెలియాలన్నమాట. అప్పుడు నాకు అర్థమవుతుంది, అప్పుడు నాకు ఏం అర్థమవుతుంది, ఏ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేయాలి, పీ క్లాస్లో ఉన్న వాళ్ళని ఫైండ్ చేయాలి, ఎంతమంది ఉన్నారని కౌంట్ ఫైండ్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఏదైతే డేటా ఫ్రేమ్ వాడుతున్నామో ఆ డేటా ఫ్రేమ్ df_live .group by అని చెప్పి మనకు ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, మన డేటా సెట్లో ఉన్న కాలమ్స్ అన్నిట్లో కేటగిరికల్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని గ్రూప్ చేసి ఎంతమంది ఉన్నారని చెప్తుంది. నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు డైరెక్ట్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు సప్లై బై 1 of by and level. ఓకే, ఓహో, ఇప్పుడు మనం ఒక కాలమ్ని సప్లై చేయాలి. నేను ఏదైతే కాలమ్ని బేస్ చేసుకుంటున్నామో ఆ కాలమ్ని సప్లై చేయాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ చూపిస్తుంది, కానీ నాకు ఇలా కాదు కావాల్సింది. నేను ఏం చేస్తానంటే కౌంట్ యూజ్ చేస్తాను. కౌంట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మొత్తం నాకు ఈ పీ క్లాస్లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఏది, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. క్లాస్ 1 అంటే హయ్యర్ క్లాస్, క్లాస్ 2 అంటే మిడిల్ క్లాస్, క్లాస్ 3 అంటే లోవర్ క్లాస్, థర్డ్ క్లాస్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే క్లాస్ 1లో ఎంతమంది బ్రతికినారు, 134 మెంబర్స్ బ్రతికినారు. అంటే క్లాస్ 1 యొక్క కౌంట్ వచ్చేసి 134, అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ క్లాస్ 1లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని అర్థం. క్లాస్ 2లో 87, క్లాస్ 3లో 197. మీకు ఇక్కడ అర్థం కావచ్చు. ఇప్పుడు క్లాస్ 1 తర్వాత క్లాస్ 2లో ఉన్న వాళ్ళకి కదా మనకి ఎక్కువ మంది బ్రతకాల్సిందని మీకు డౌట్ రావచ్చు, అంతే కదా. ఇప్పుడు క్లాస్ 1 తర్వాత క్లాస్ 2 ఉన్న వాళ్ళే కదా ఉండాల్సింది, కానీ క్లాస్ 3లో ఉన్న వాళ్ళు ఎందుకు బ్రతికారో తెలుసా మీకు? అంటే ఎందుకు చాలా మంది బ్రతికినారో ఐడియా ఉందా? ఏమైనా కనుక్కోగలుగుతారా? గెస్ చేయండి ఎందుకని. సౌరభ్, నీకేమైనా ఐడియా ఉందా? ఇంకా అంటే నాకు ఇలా అనిపిస్తుంది, బట్ యూ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ పర్స్పెక్షన్, నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంది. వాట్ ఐ ఫీల్ దట్
క్లాస్ 3లో ఉన్న వాళ్ళకి ఎక్కువ స్విమ్మింగ్ వస్తుందేమో, అంతే కదా. ఇప్పుడు క్లాస్ 1లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినారు, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ 2లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎక్కువ క్లాస్ 3లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బ్రతికారు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే, ఈ క్లాస్ 3లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది మేల్స్ ఉన్నారని మనకు తెలియదు. ఆబ్వియస్గా క్లాస్ 3లో ఉన్న మేల్స్కి బికాస్ ఆఫ్ దే ఆర్ థర్డ్ గ్రేడ్ లివింగ్ పీపుల్, వాళ్ళకి స్విమ్మింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. బట్ దే కెన్ ఏబుల్ టు ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనమాట. ఫైట్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అంటే ఇలాంటి కండిషన్స్కి, అంటే ఇలాంటి డిజాస్టర్స్కి, అంటే బికాస్ ఆఫ్ దే ఆర్ థర్డ్ గ్రేడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, అప్ స్టేర్స్లో ఉన్న పీపుల్కి, దాని తర్వాత డౌన్ స్టేర్స్లో ఉన్న పీపుల్కి చాలా తేడా ఉంటుంది. ఇన్ ద ఇమ్యూనిటీ లెవెల్లో కానీ, లేకుంటే చాలా తేడా ఉంటుంది. దే ఆర్ మోర్ స్ట్రాంగ్ పీపుల్, రైట్? అంటే నా పర్సెప్షన్ అది. బట్ ఇప్పుడు సౌరవ్కి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సెప్షన్ ఉంది. ఎందుకు అంటే సెకండ్ గ్రేడ్లో ఉన్న పీపుల్ అనే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, అది కూడా రైటే. అది ఇట్ ఈస్ ఆల్సో వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్. ఇంకా ఏమనుకుంటున్నారు? ఇవి కాకుండా వేరేవి ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? ఓకే, లెట్స్ విల్ పుట్ ఇన్ టు దిస్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను, దీని తర్వాత నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పీ క్లాస్లో గురించి చూసా కదా. పీ క్లాస్ తర్వాత నెక్స్ట్ ఉండేది జెండర్. ఓకే, ఈ జెండర్లో ఇప్పుడు జెండర్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, అంటే ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, మెయిల్స్ ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాము. సేమ్ ఇదే కోడ్ నేను కాపీ చేస్తాను, బట్ ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ఎస్. ఇక్కడ గమనియండి, ఫీమేల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 231 మెంబర్స్ సర్వైవ్ అయినారు. మెయిల్స్లో 109 మెంబర్స్ సర్వైవ్ అయినారు. ఓకే, అంటే మీరు అంటే బేసిక్గా మనకి ఆ మూవీలో కూడా చూపించారు, ఎక్కువ మంది ఫీమేల్స్కి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మేల్స్, చాలామంది మేల్స్ షిప్ నుంచి దుంకి స్విమ్మింగ్ చేసుకుంటా బోట్స్తో పాటు కింద ఉండి వెళ్ళిపోయారు. ఆ, కొంతమందికి అంటే కొంతమంది ఫస్ట్ క్లాస్ పీపుల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మెయిల్స్లో కూడా. ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఎక్కువ మంది ఫీమేల్స్ బ్రతికినారు. ఓకే, కానీ మీరు ఇక్కడ గమనియొచ్చు, ఇక్కడ మిషన్ లెర్నింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా మనమే చెప్పేయచ్చు. ఏమని చెప్పేయచ్చు? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్ ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్లో ఉండి ఆ, అతను ఫీమేల్ అనుకోండి, అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఫస్ట్ క్లాస్లో ఉన్నాడంటే బ్రతికే ఛాన్సెస్ ఎంత పర్సెంట్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ, ఓకే, అప్రాక్సిమేట్లీ 50% అతను బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, అంతే కదా. ఓకేనా, 50% అతను బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన 50% అతను చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అదే ఒక ఫీమేల్ ఉందనుకోండి, ఫీమేల్ని మనం ఇంకా గట్టిగా చెప్పొచ్చు. ఫీమేల్ ఫస్ట్ క్లాస్లో ఉండి తన ఫీమేల్ అనేది ఆమె ఫస్ట్ క్లాస్లో ఉందనుకోండి. ఫస్ట్ క్లాస్లో ఫీమేల్ ఉండి తన ఏజ్ వచ్చేసి 20 టు 40 మధ్యలో ఉండి, ఆర్ 20 టు 40 మధ్యలో ఉండి తను ఫస్ట్ క్లాస్లో ఉంటే కంపల్సరీ తను బతుకుతుంది, అంతే కదా. కంపల్సరీ తను బతికే ఛాన్సెస్ 100, అప్రాక్సిమేట్లీ 60 to 70% అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మనమే చెప్పేస్తున్నాం ఇంత పర్సెంట్ ఇతను బతికే ఛాన్సెస్ ఉంది, ఇంత పర్సెంట్ ఏమో బతికే ఛాన్సెస్ ఉంది అని. అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ డూయింగ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఒక పర్సన్ బతికినాడా లేదా చనిపోయినాడా లేదా మనకు చెప్పనీక మనకు కావాల్సిన వేరియబుల్స్ మెయిన్గా ఏది కావాలి? పీ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. అంటే ఒక పర్సన్ బ్రతికినాడా లేదా అని చెప్పనీక పీ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. పీ క్లాస్ తర్వాత ఏ వేరియబుల్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పర్సన్ బ్రతికినానికి చనిపోవడానికి? చెప్పండి మీరు. ఇంతవరకు మనం చేసిన అనాలిసిస్లో మీకు ఏం అర్థమైంది? పీ క్లాస్ తర్వాత నెక్స్ట్ వేరియబుల్ ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఓకే, జెండర్. అనుష, వాట్ డూ యూ ఫీల్? మీరు వింటున్నారా క్లాసు? మీకేమనిపిస్తుంది అనుష? ఓకే, తినలేదు. శ్రీనాథ్, నీకేమనిపిస్తుంది? ఓకే, శ్రీనాథ్ క్లాస్ వినకున్నాడు. దాని తర్వాత సౌరభ్, నువ్వు నెక్స్ట్ ఏమనిపిస్తుంది? పీ క్లాస్ తర్వాత ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పర్సన్ బతికినాడా చనిపోయినాడా అనే దానికి? ఓకే, జెండర్ అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దట్స్ ఆల్.
బేసిక్గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇంతవరకు నేను కేటగిరికల్ వేరియబుల్స్ కాబట్టి ఇలా అనాలిసిస్ చేశాను. అదే ఇప్పుడు మనకి న్యూమరికల్ వేరియబుల్ ఉంది. ఇక్కడ న్యూమరికల్ వేరియబుల్ ఉంది. ఏది? ఏజ్. ఏజ్ ఏజ్ అనేది తర్వాత చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఉన్న కేటగిరికల్ వేరియబుల్స్, ఇక్కడ సిబ్లింగ్స్ ఉన్నారు, దాని తర్వాత పార్ట్స్ ఉంది, దాని తర్వాత ఎంబాక్డ్ ఉంది. ఈ మూడింటిని అనాలిసిస్ చేద్దాము. దాని తర్వాత మనం ఏజ్ గురించి చూద్దాము. ఓకే, ఇక్కడ నేను పార్ట్స్ ఇస్తాను. దాని తర్వాత పార్ట్స్ తర్వాత ఎంబాక్డ్. ఎంబాక్డ్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు పార్ట్స్ అంటే మనకి ఏదో తెలియదు కదా. ఇక్కడ చూడండి, పార్ట్స్ అంటే ఏంటో ఇక్కడ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పేరెంట్స్, చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఈ పర్సన్కి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? 2 3, లేకుంటే చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? పేరెంట్స్ అయితే 2 చూపిస్తుంది, 1 or 2 చూపిస్తుంది. ఇప్పుడు 0 పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్ ఎవరి వాల్యూ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమి? ఇక్కడ చూడండి, ఎవరు లేని వాళ్ళు అంటే పేరెంట్ సపోర్ట్ లేని వాళ్ళు, చిల్డ్రన్స్ అంటే చిల్డ్రన్ పేరెంట్ లేని వాళ్ళు అంటే ఎవరు? యంగేజ్లో ఉన్న పీపుల్. యంగేజ్లో ఉన్న పీపుల్ ఎంతమంది బ్రతికినారు? ఇక్కడ చూడండి, 231 వేర్ లైవ్. అంటే చాలామంది ఎంగేజ్లో ఉన్న పీపులే బతికినారు. ఇక్కడ చూడండి 5 అంటే పేరెంట్స్ 2, చిల్డ్రన్స్ 3. అంటే టోటల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎంతమంది బతికినారు? ఒకరే బతికారు. దట్స్ ఫైన్. దాని తర్వాత 3 అంటే పేరెంట్స్ 2, చిల్డ్రన్ 1 అయి ఉండొచ్చు. వాళ్ళు ఎంతమంది బ్రతికినారు? 3 మెంబర్స్ వేర్ సర్వైవ్డ్. దాని తర్వాత చిల్డ్రన్స్ 2 అయి ఉండొచ్చు, లేకుంటే పేరెంట్స్ 2 అయి ఉండొచ్చు. వాళ్ళలో ఎంతమంది బ్రతికారు? 40 మెంబర్స్ బ్రతికారు. దాని తర్వాత 1 అంటే పేరెంట్ 1 అయి ఉండొచ్చు. వాళ్ళు ఎంతమంది బ్రతికారు? 65. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇది ఒకటి. దాని తర్వాత ఎంబాక్డ్ అంటే ఏంటి? ఇక్కడ చూద్దాం. సో ఇందులో ఎంబాక్డ్ గురించి లేదు. ఓకే, లెట్స్ లీవ్ ఇట్. ఎంబాక్డ్ గురించి వదిలేయండి. బట్ ఇక్కడ గమనియండి, ఎక్కువ ఎస్లో ఉన్న వాళ్ళు బ్రతికినారు. 217 పీపుల్ సర్వైవ్డ్ ఇన్ ద ఎస్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమై ఉండొచ్చు. ఎలా ఫీమేల్ అయ్యిండి ఫస్ట్ క్లాస్లో ఉండి అతనికి ఎలాంటి అంటే పేరెంట్ చిల్డ్రన్ లేకుంటే అంటే పార్ట్స్ వాల్యూ 0 ఉంటే కంపల్సరీ బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? అంతే కదా? ఓకే, కంపల్సరీ బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 80% బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒక చిల్డ్రన్ ఉన్నారు అనుకోండి, అంటే డిపెండెన్స్ అనే వాళ్ళు ఒకరు ఉన్నారు అనుకోండి, ఎంత పర్సెంట్ బ్రతికే ఛాన్సెస్ ఉంది? 60%. దాని తర్వాత 2 ఉంటే డిపెండెన్స్ ఒక పర్సన్ ఈ పర్సన్ మీద 2 డిపెండెన్స్ ఉంటే ఎంత పర్సెంట్ బ్రతికే ఛాన్సెస్ ఉంది? 60 to 58% బ్రతికే ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత 3 ఉంటే సేమ్ 60 to 50, అప్రాక్సిమేట్లీ 40% బ్రతికే ఛాన్సెస్ మాత్రమే ఉంది. అదే 6 మెంబర్స్ అంటే 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 2 పేరెంట్స్ 3 చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి ఒక పర్సన్కి, మామూలు బేసిక్. అప్పుడు ఏమర్థమై దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వీళ్ళు బ్రతికే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉందని అర్థమైంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ పార్ట్స్ వేరియబుల్ కూడా అంటే మన డేటా సెట్లో ఉన్న ఈ పార్ట్స్ వేరియబుల్ కూడా దేంతో జెండర్తో పీ క్లాస్తో పాటు ఈ పార్ట్స్ వేరియబుల్ కూడా మనకి ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. దేనికి రిప్రజెంట్ చేస్తుంది? ఒక మన అవుట్కమ్ వేరియబుల్కి, అంటే పర్సన్ బ్రతికినాడ చనిపోయిన దానికి ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ హౌ వీ డూ ద అనాలిసిస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్కువ మనకి అర్థమవుతుంది. ఇట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, ఇది మీ ఇంట్రెస్ట్ కావచ్చు. నేను ఇక్కడ నేను వచ్చేసి దేని మీద ఫోకస్ చేశాను? ఎంత బ్రతికిన వాళ్ళకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏవి అని ఫోకస్ చేశాను. నాకేమర్థమైంది?
పీ క్లాస్ ఎక్కువ పీ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఉండి జెండర్లో ఫీమేల్ ఉండి ఏజ్లో నార్మల్ ఏజ్లో ఉండి అంటే ఎక్కువ ఎంగేజ్లో ఉండి ఇక్కడ సిబ్లింగ్స్ తక్కువ మంది ఉండి పార్ట్స్ అంటే డిపెండెన్స్ తక్కువ మంది ఉంటే ఆ పర్సన్ బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అర్థమైంది. బట్ మీరు ఈ డెడ్ అంటే చనిపోయిన వాళ్ళది కూడా మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా, సేమ్ అది కూడా ఇలానే అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఓకే, అది కూడా మీరు ఇలానే అనాలిసిస్ చేయొచ్చు. నేను ఇలానే అనాలిసిస్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది అంటే డేటా అనాలిసిస్ ఫేజ్లో ఫస్ట్ నేను డేటా గ్యాదర్ చేశాను కదా, నా ఫస్ట్ ఫేజ్ వచ్చేసేది డేటా గ్యాదరింగ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసేది డేటా క్లీనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఫేజ్, అంతే కదా. డేటా క్లీనింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్. ఓకే, థర్డ్ స్టేజ్ వచ్చేసేది నా దగ్గర ఉన్న డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ట్రైన్ డేటా, టెస్ట్ డేటా. ఇక్కడ ఈ డేటా అనాలిసిస్ ఫేజ్లోనే నాకు ఫీచర్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది. ఓకే, ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. డేటా అనాలిసిస్ ఫేజ్లోనే ఫీచర్ ఇంజనీరింగ్. ఓకే, ఫీచర్ ఇంజనీరింగ్ ఈ డేటా ఈ ఫస్ట్ ఫేజ్ ఇది, సెకండ్ ఫేజ్ ఇది, థర్డ్ ఫేజ్ ఇది. మన దగ్గర ఉన్న డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ట్రైన్ డేటా, టెస్ట్ డేటా. దాని తర్వాత ఒక ఎంఎల్ మోడల్ని క్రియేట్ చేసి ఈ మోడల్కి మనం ఫస్ట్ ట్రైన్ డేటా ఇవ్వాలి, అంతే కదా. ట్రైన్ డేటా ఇచ్చినప్పుడు వచ్చిన ఎంఎల్ మోడల్కి ఇది ఒక ఎంఎల్ మోడల్ మనకి ఇస్తుంది. దాని తర్వాత దీనికి టెస్ట్ డేటా ఇచ్చి ఇది ఇచ్చిన అవుట్పుట్స్ని మన దగ్గర టెస్ట్ డేటాలో ఉన్న అవుట్పుట్స్ని కనిపించట్లేదా మీకు? అవును, కొంచెం వెయిట్. ఇప్పుడు కనిపిస్తుందా? అలానే ఉందా? అంటే నేను రాస్తున్నది కనిపించకుండా. ఓకే, వెయిట్. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ కంపేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేజ్ ఏది? ఇక్కడ డేటా గ్యాదరింగ్ స్టేజ్. డేటా గ్యాదర్ చేసిన తర్వాత మనం ఏం చేసినాము అంటే డేటాని జూపిటర్ నోట్బుక్లో లోడ్ చేసిన తర్వాత క్లీనింగ్ అండ్ అనాలిసిస్ ఫేస్ ఇప్పుడు మనం చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ మనం క్లీనింగ్ అనాలిసిస్ ఫేజ్తో పాటు ఫీచర్ ఇంజనీరింగ్. ఈ ఫీచర్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు క్లీనింగ్ అనాలిసిస్ అయిపోయింది కదా, తర్వాత చెప్తాను. ఫీచర్ ఇంజనీరింగ్లో ఏం చేస్తామంటే మనం అనాలిసిస్ చేసినాం కదా, అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఏమర్థమైంది? పీ క్లాస్, దాంతోపాటు జెండర్, ఏజ్, పార్ట్స్, ఈ 3 మనకి ఎక్కువ యూజ్ అవుతున్నాయని అర్థమైంది, అంతే కదా. ఒక పర్సన్ బ్రతికినాడా లేదా చనిపోయినాడా అని తెలుసుకోనిక ఈ 3 వేరియబుల్స్ మనకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే వీటిని సెలెక్ట్ చేసుకుంటాను. వీటిని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్సే ఫీచర్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. ఓకేనా, వీటినే ఫీచర్ ఇంజనీరింగ్ అంటారు. కొంతమంది దీన్ని డేటా అనాలిసిస్లోనే కలిపేస్తారు, కంబైన్ చేసి చెప్తారు. బేసిక్గా నేను చెప్పినట్టు కొంతమంది సపరేట్ ఫీచర్ ఇంజనీరింగ్ అని చెప్తారనమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ అంటే ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఫీచర్స్ అన్నా కాలమ్స్ అన్నా ఒకటే. చూడండి, కాలమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నా దగ్గర ఉన్న ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన కాలమ్స్ ఇంపార్టెంటే,
వాటితో పాటు మిగతా కాలమ్స్ ఇచ్చిన నాకేమీ డిసడ్వాంటేజ్ అనేది కాదు. ఇంకా ఒక 1% 2% ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి దేనికి ఎక్కువ ప్రిడిక్ట్ చేయనిక. ఓకేనా, మనం మనం ఫైండ్ చేయలేని ప్యాటర్న్స్ కూడా అల్గారిథం ఫైండ్ చేయగలదు. ఓకేనా, అది చిన్న చిన్న ప్యాటర్న్స్ కూడా ఐడెంటిఫై చేయగలదు. మనం కొద్దిగా ఐడెంటిఫై చేయగలుగుతాము, అవి ఒక ఎక్స్టెంట్ వరకు, అంటే ఒక హై లెవెల్లో అనేవి ప్యాటర్న్స్ని ఫైండ్ చేస్తాయి అన్నమాట. అందుకే ఎక్కువ మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ నార్మల్ అనాలిసిస్. బేసిక్ అనాలిసిస్ మనం కంపల్సరీ చేయాలి, బట్ ఇక్కడ నా దగ్గర తక్కువ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని వేరియబుల్స్ ఇస్తాను దేనికి, అల్గారిథంకి. ఓకేనా, దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఫీచర్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత, అంటే నాకు ఏవైతే కాలమ్స్ కావాలో వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని ట్రైన్ డేటా, టెస్ట్ డేటా కింద డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ట్రైన్ డేటాని నేను ఎంతవరకు చేయాలి అంటే, ట్రైన్ డేటాని నేను 80%, ట్రైన్ డేటాని 80%. ఓకే, దాని తర్వాత టెస్ట్ డేటాని లైక్ ట్రైన్ డేటాని 70%, ట్రైన్ డేటాని 70%, టెస్ట్ డేటాని 30%, రిమైనింగ్ 30% తీసుకుంటాను. దాని తర్వాత మోడల్కి ఇస్తాను, మోడల్కి ఇచ్చి ఫస్ట్ ట్రైన్ డేటా ఇచ్చి 70% డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాను. దాని తర్వాత అది వచ్చిన మోడల్ని, ట్రైన్ చేసిన తర్వాత వచ్చిన మోడల్ని టెస్ట్ డేటా ఇచ్చి, టెస్ట్ డేటాలో ఆన్సర్స్, క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. సపరేట్ అవుట్పుట్స్ మన దగ్గర ఉంటాయి, ఇన్పుట్స్ మాత్రమే ఉంటాయి, అవుట్పుట్స్ ఉండవు. ఆ అవుట్పుట్స్ ఇచ్చి వచ్చిన అవుట్పుట్ని, మన దగ్గర ఉన్న అవుట్పుట్స్ని మోడల్ ప్రొవైడ్ చేసిన అవుట్పుట్ని రెండింటిని కంపేర్ చేసి మన మోడల్ యొక్క అక్యురసీ చెప్తాం. ఇది మన టోటల్ పైప్ లైన్ కదా, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ యొక్క పైప్ లైన్. ఈ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు ఎన్ని పైప్ లైన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము? ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసినాము, సెకండ్ స్టేజ్ ఇప్పుడు కంప్లీట్ చేసినాము. ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్లోకి పోవాలి. థర్డ్ స్టేజ్లోకి పోయి ఏం చేయాలి, ట్రైన్ డేటాని, మన దగ్గర ఉన్న డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, ట్రైన్ డేటా, టెస్ట్ డేటా. అది ఎలా డివైడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఓకేనా, ఫర్దర్ అనాలిసిస్ మీరు కావాలనుకుంటే చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఫైనల్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అనుకోండి. డివైడింగ్ ద డేటా ఇంటూ 2 parts or train and test. డేటాని ట్రైన్ అండ్ టెస్ట్కి డివైడ్ చేసే దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మన ఇది సర్వైవ్ అనేది నేను ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్న వాల్యూ. వీటిని సపరేట్గా, మిగతా నా కాలమ్స్ అన్నిటిని సపరేట్గా డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, x ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్, ఇప్పుడు డిఎఫ్ ఆఫ్ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఈ కాలమ్స్ అన్నిటిని కాపీ చేసి, ఇట్లా సెలెక్ట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి, బట్ నేను మీకు అర్థం కానిక ఇది ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, బేసిక్గా మన దగ్గర మనం అల్గారిథంకి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏది అంటే, మన అల్గారిథం ప్రిడిక్ట్ చేయాల్సిన వాల్యూ ఏది, సర్వైవ్ వాల్యూ. అంటే ఒక పర్సన్ బ్రతికినాడా లేదా చనిపోయినాడా అనేది అల్గారిథం ప్రిడిక్ట్ చేయాల్సిన వాల్యూ. వేటిని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేయాలి, నా దగ్గర ఉన్న ఈ రిమైనింగ్ కాలమ్స్ యొక్క ఏది, పీ క్లాస్ని, జెండర్ని, ఏజ్ని, సిబ్లింగ్ని, పార్ట్స్ని, ఫేర్ని, వీటిని బేస్ చేసుకొని అది ప్రిడిక్ట్ చేయాలి, అంతే కదా. కాబట్టి నేను ఇక్కడ డేటాని ఫస్ట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏవైతే. కాబట్టి ఇది ఏమవుతుందంటే, ఇవి డిపెండెంట్ వేరియబుల్స్, ఇవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. వీటినే మిషన్ లెర్నింగ్ టెర్మినాలజీలో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఏంటివి అంటే, వాటిలో చేంజెస్ వస్తే మనకి డిపెండెంట్ వేరియబుల్లో చేంజెస్ వస్తాయి, కానీ డిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ వచ్చినప్పుడు, ఇక్కడ వై వాల్యూ చేంజ్ వచ్చినప్పుడు ఇవి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, అదే డిపెండెంట్, ఇండిపెండెంట్ అంటారు. ఇప్పుడు మనకి వై వాల్యూ అంటే ఏంటి అంటే, సర్వైవ్ వాల్యూ. ఇది ఉంది కదా, మనం ఏదైతే వాల్యూని ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇది. ఓకే, డిఎఫ్ ఆఫ్
నేను ఏదైతే వాల్యూని ప్రిడిక్ట్ చేయాలనుకున్నానో సర్వై వాల్యూ, అంతే కదా. చూడండి ఇప్పుడు ఇది డిపెండెంట్ వేరియబుల్. ఇంకొకటి మీరు గమనిస్తే ఇక్కడ నేను డేటా ఫ్రేమ్ నుంచి తీసుకుంటున్నాను చూడండి. డేటా అండర్ స్కోర్ లైవ్, డేటా అండర్ స్కోర్ డెడ్ నుంచి తీసుకోకున్నాను. బేసిక్గా నేను ఈ వేరియబుల్స్ క్రియేట్ చేసింది ఎందుకు అంటే డేటా అండర్ స్కోర్ లైవ్, డేటా అండర్ స్కోర్ డెడ్ అనేది నేను డేటాని అర్థం చేసుకొని డేటాని అనలైజ్ చేయనిక డివైడ్ చేసింది మాత్రమే, కానీ దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయనిక కాదు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఎక్స్ డాట్ షేప్ ఎంత ఉంది, 889.6 ఉంది. దాని తర్వాత కామా వై డాట్ షేప్ చూడండి 889.1 అని ఉంది. 1 అంటే మన దగ్గర ఇక్కడ వైలో ఉన్న కాలం వచ్చేసి ఒక కాలమే ఉంది కదా, అందుకే 1 అనేది చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ డాట్ హెడ్ చూస్తాను. నేను ఎక్స్ డాట్ హెడ్ చూస్తాను చూడండి. ఎక్స్ డాట్ హెడ్లో ఉండేది ఇది పీ క్లాస్ వచ్చేసి ఇది జెండర్, ఏజ్, పార్ట్స్, దాని తర్వాత ఫేర్. ఓకే. ఇది ఇప్పుడు నేను మన దగ్గర ఉన్న డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే ట్రైన్ డేటా, టెస్ట్ డేటా కింద డివైడ్ చేయాలి. ఈ ట్రైన్ డేటా, టెస్ట్ డేటా డివైడ్ చేయడం చాలా ఈజీ అనమాట, సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఫ్రమ్ sklearn, ఈ sklearn అనే లైబ్రరీ నుంచి sklearn అనే లైబ్రరీలో మోడల్ అండర్ స్కోర్ సెలెక్షన్ అని చూడండి. మోడల్ అండర్ స్కోర్ సెలెక్షన్ అని ఒక ఫోల్డర్ నుంచి ఇంపోర్ట్ మోడల్ అండర్ స్కోర్ సెలెక్షన్ క్లాస్లో నుంచి ఏం చేస్తున్నాను అంటే ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్, ఈ మెథడ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మన దగ్గర ఉన్న డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్రమ్ sklearn.model అండర్ స్కోర్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్. ఓకే. ఇప్పుడు నేను క్యాపిటల్ X అండర్ స్కోర్ ట్రైన్, స్మాల్ x అండర్ స్కోర్ టెస్ట్, క్యాపిటల్ Y అండర్ స్కోర్ ట్రైన్, క్యాపిటల్ Y అండర్ స్కోర్ టెస్ట్ ఈక్వల్ టు నేను ఏదైతే మెథడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్, అది ఇక్కడ మనం ఇందులో ప్రొవైడ్ చేసిన వాల్యూస్ ఏవి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్, వై, దాని తర్వాత నా టెస్ట్ సైజ్, టెస్ట్ అండర్ స్కోర్ సైజ్. ఈ టెస్ట్ అండర్ స్కోర్ సైజ్ నేను ఎంత ఇస్తానంటే 0.3, అంటే టెస్ట్ డేటా సెట్ యొక్క సైజ్ వచ్చేసి 30% కాబట్టి 0.3. ఓకే. ఇక్కడ ర్యాండమ్ స్టేట్ అనేది ఉంది, సరే అది వదిలేయండి. ఈ టెస్ట్ సైజ్ వరకు గుర్తుపెట్టుకోండి మీరు, మిగతా వాల్యూస్ అన్ని డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్ ఏం చేస్తుందంటే నా ఎక్స్ కాలం అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్లో ఈ ఉన్నాయి కదా ఈ ఇండిపెండెంట్ వాల్యూస్, ఇవి క్వశ్చన్స్, అవి ఫీచర్స్. వై అనేది లేబుల్, డిపెండెంట్ అనొచ్చు, లేబుల్ అనొచ్చు. నార్మల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే నేను మీకు జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను, ఇవి ఆన్సర్స్ అని కూడా చెప్పాను. ఓకే. ఇది మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మీరు ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు లేబుల్ ఆర్ డిపెండెంట్ అని చెప్పండి. ఆన్సర్స్ అనేది నేను బేసిక్గా మీకు జనరల్ వేలో అర్థం కానిక నేను యూజ్ చేసిన టర్మినాలజీ అది. ఓకే. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి క్వశ్చన్స్ చూడండి. బేసిక్ అంటే ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్స్ అనేవి ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే. అంటే ఈ ఎక్స్ అనేది నా ఇండిపెండెంట్, వై అనేది డిపెండెంట్. ఈ వై వాల్యూ ఏదైతే మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వై వాల్యూ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇది నాకేం చేస్తుందంటే ఎక్స్ అండర్ స్కోర్ ట్రైన్, ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్, వై అండర్ స్కోర్ ట్రైన్, వై అండర్ స్కోర్ టెస్ట్. మీరు అడగొచ్చు సార్ ఇవేంటి సార్ ఎక్స్ అండర్ స్కోర్ ట్రైన్, ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్, వై అండర్ స్కోర్ ట్రైన్, వై అండర్ స్కోర్ టెస్ట్ ఇవేంటివి అనేది ఇప్పుడు చెప్తాను. క్యాపిటల్ ఎక్స్ అండర్ స్కోర్ ట్రైన్ డాట్ షేప్ చూడండి 6 ఉన్నాయి. ఓకేనా. దాని తర్వాత క్యాపిటల్ వై అండర్ స్కోర్ ట్రైన్ డాట్ షేప్
చూడండి 1. ఇక్కడ చూడండి ఎక్స్ ట్రైన్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, 662. ట్రైన్లో క్యాపిటల్ ట్రైన్లో ఎన్ని ఉన్నాయి, 662. రోస్ సేమ్ ఉన్నాయి, కాలమ్స్ మాత్రం ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ మాత్రం 1 ఉంది. సేమ్ ఇలానే టెస్ట్లో కూడా ఇలానే ఉంటుంది. ట్రైన్ క్యాపిటల్ ట్రైన్ డాట్ షేప్ కామా స్మాల్ టెస్ట్ డాట్ షేప్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 662. సారీ, ఇది క్యాపిటల్ వై కాదు, స్మాల్ వై. టెస్ట్ కదా ఇక్కడ ఇవ్వాల్సింది. టెస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది టెస్ట్ డేటా. ఈ టెస్ట్ డేటాలో మనకి ఎంత పర్సెంట్ డేటా ఉండాలి, 70% డేటా ఉండాలి. చూడండి, ఇక్కడ 622 ఉంది. దాని తర్వాత టెస్ట్ ఇది ట్రైన్ డేటాలో మనకి ఎంత ఉండాలి, 70% డేటాలు ఉంది. టెస్ట్ డేటాలో ఎంత ఉండాలి, 30% డేటా ఉండాలి. చూడండి, 30% డేటా ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ట్రైన్, చూడండి, ట్రైన్లో ఉండే వాల్యూస్ ఇవి. ఇక్కడ చూడండి మీరు, ట్రైన్లో మనకి సర్వైవ్ లేదు, ఎందుకంటే పర్సన్ బ్రతికినాడా లేదా అనేది లేదు. ఎందుకంటే అది లేబుల్, అది దేంట్లో ఉంటుందంటే ఇందులో ఉంటుంది, ట్రైన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ట్రైన్లో ఉంది. మీరు గమనిస్తే ఇక్కడ ట్రైన్లో చూడండి, అంటే దీని అర్థం పర్సన్ సెకండ్ క్లాస్ వచ్చేసి సెకండ్ క్లాస్, జెండర్ వచ్చేసి ఫీమేల్, ఏజ్ వచ్చేసి 44, సిబ్లింగ్ 1, 0 ఉన్నప్పుడు, పేరు వచ్చేసి 26 ఉన్నప్పుడు దాని అర్థం ఏమి, అతను చనిపోయాడు, లేకుంటే ఆమె చనిపోయింది, అంతే కదా. దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమి, పీ క్లాస్ వచ్చేసి 3, మెయిల్, 29, ఏజ్ 1, 0, పార్ట్స్ వచ్చేసి 0, పేరు వచ్చేసి 15 అన్నప్పుడు ఏమి, అతను చనిపోయాడు. అంటే దీనికి క్వశ్చన్, ఇది ఆన్సర్ అనుకో. అంటే ఈ వాల్యూస్ ఉన్నప్పుడు అతను బ్రతికాడు, ఈ వాల్యూస్ ఉన్నప్పుడు అతను చనిపోయాడు అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. మీకు అర్థం కావాలి చెప్పాలంటే సింపుల్గా ఇది క్వశ్చన్, దీనికి ఆన్సర్ మనం ప్రిడిక్ట్ చేయాల్సిన ఆన్సర్ ఇది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా మనం ఎలా డేటా డివైడ్ చేసామనేది. సార్ నో. ఓకే, ఇప్పుడు డేటా ఎక్కడ, టెస్ట్ సైజ్ 3.0 ఇక్కడ ఈ టెస్ట్ సైజ్ వచ్చేసి 0.3 అనా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను బేసిక్గా, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం డేటాని ఇక్కడ ట్రైన్ డేటాని 70%, టెస్ట్ డేటాని 30% డివైడ్ చేస్తా అని చెప్పా కదా. అంటే ఇక్కడ మనము టెస్ట్ సైజ్ యొక్క వాల్యూని స్పెసిఫై చేస్తున్నాం అనమాట. 0.3 అంటే దాని అర్థం ఏది, 30% అనే కదా. అంటే మన డేటా సెట్లో 0.3, టెస్ట్ సైజ్ 30% అంటే ఆటోమేటిక్గా ట్రైన్ సైజ్ 70% కదా. ఓకే, అందుకే ఇక్కడ ట్రైన్లో, ఇక్కడ చూడండి మీరు, అందుకే ఇక్కడ షేప్ అనేది ఎందుకు చూపించానంటే, ఇక్కడ చూడండి, ట్రైన్లో ఎన్ని రోజులు ఉన్నాయి మనకి డేటా పాయింట్స్, 622 ఉన్నాయి. అంటే 70% డేటా ఇక్కడే ఉంది. మిగిలిన 30% డేటా దేంట్లో ఉంది, ఈ 267 టెస్ట్లో ఉంది. ఓకేనా, అంటే ఫస్ట్ మనం డేటా, ఈ ట్రైన్ డేటా ఇచ్చి అల్గారిథంకి ట్రైన్ చేస్తాము, దాని తర్వాత టెస్ట్ డేటా ఇచ్చి టెస్ట్ చేస్తాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు మన డేటాని ట్రైన్ డేటా, టెస్ట్ డేటా కింద 2 పార్ట్స్ కింద డివైడ్ చేసినామా. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అల్గారిథంని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, బేసిక్గా ఇప్పుడు నేను అల్గారిథం గురించి చెప్పాను, అల్గారిథం అని మాత్రమే చెప్తాను. ఇప్పుడు హోల్ ప్రాసెస్ ఒకసారి చూద్దాము. ఎంతవరకు ఇక్కడ డేటాని మనం ఇక్కడ ట్రైన్, టెస్ట్ డివైడ్ చేసిన తర్వాత అల్గారిథం ఎలా ఇంపోర్ట్ చేస్తాము, దాని తర్వాత అల్గారిథంకి ఎలా ఇస్తాము, అక్యురసీ ఎలా ఫైండ్ చేస్తాము అనేది చూద్దాము. రేపు నేను మీకు మిషన్ లెర్నింగ్లో టైప్స్ ఏమున్నాయి, ఫర్దర్గా ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా మీ అల్గారిథమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే, ఓకే, అంటే హోల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది,
ఎలా చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు 3 ఫేసెస్ మీకు అర్థమైనాయి. చూడండి, డేటా అనాలిసిస్ ఫేస్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది, అదే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది. డేటా అనాలిసిస్ కానీ ఫీచర్ ఇంజనీరింగ్ కానీ. దాని తర్వాత మీరు డేటాని డివైడ్ చేయడం, అంటే డేటాని ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ కిందికి డివైడ్ చేయడం చాలా ఈజీ. దాని తర్వాత అల్గారిథాన్ని ట్రైన్ చేయడం కూడా చాలా ఈజీనే, అంత కష్టమేం కాదు. ఓకే, సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. మెయిన్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మీరు డేటా అనాలిసిస్, డేటా క్లీనింగ్ కరెక్ట్గా చేయాలి. అదే మీరు మెయిన్ చేసే టాస్క్ అనమాట. మిగతావన్నీ ఈజీనే. ఓకే, ఇప్పుడు నేను కొన్ని మోడల్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ ద అల్గారిథమ్ మోడల్స్ అనమాట. లేకుంటే సింపుల్గా అల్గారిథమ్స్ అనేవి ఇంపోర్ట్ చేయడానికి కొన్ని లైబ్రరీస్ యూజ్ చేస్తాను. ఓకే, ఫ్రమ్ ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ మనం ఏం చేసినా ఈ ఎస్క్యూఎల్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. చూడండి, ఎస్క్యూఎల్ లైబ్రరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లైబ్రరీ. ఓకే, మనకి కావాల్సిన అల్గారిథమ్స్ అన్నీ, అంటే మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అన్నీ ఎస్క్యూఎల్ లైబ్రరీలోనే ఉంటాయి. లాజిస్టిక్ రిగ్రెషన్ ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసేది ఈ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చేస్తుందంటే, ఇట్ ఇస్ ఇన్ క్లాసిఫికేషన్ అల్గారిథం. అది ఏం చేస్తుందంటే క్లాసిఫై చేస్తుంది. ఓకే, మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని డేటా బేస్ చేసుకొని పర్సన్ బతికినాడా లేదా చనిపోయినాడా లేదా అని క్లాసిఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను లాజిస్టిక్ రిగ్రెషన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ మోడల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సారీ, ఇది లీనియర్ రిగ్రెషన్ కదా నేను ఇంపోర్ట్ చేసింది. సారీ, ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాల్సింది లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే, అదే ఎందుకు రాకుండా. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్లో మీరు వేయాల్సింది క్లాసెస్ యొక్క వెయిట్. ఈ క్లాస్ అండర్ స్కోర్ వెయిట్ గురించి కూడా నేను రేపు చెప్తాను. సింపుల్ ఒక పారామీటర్ అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఇవ్వకున్నా పర్లేదు, ఈ పారామీటర్ ఇవ్వకున్నా పర్లేదు. ఇప్పుడు నేను ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది అల్గారిథం, ఇది క్లాసిఫికేషన్ అల్గారిథం. ఈ క్లాసిఫికేషన్ అల్గారిథం అనేది దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఈ లాజిక్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ లాజిస్టిక్ రిగ్రెషన్కి మనం డేటా వేయాలి. ఏది ఫస్ట్ మనం డేటా ట్రైన్ చేయాలి కదా. మనం డేటా వేయడానికి ఏం చేయాలి అంటే, ఓకే, డేటా ట్రైన్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఏదైతే లాజిస్టిక్ రిగ్రెషన్ వేరియబుల్ ఉందో లాజిస్టిక్ రిగ్రెషన్ డాట్ ఫిట్. ఈ ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్. చూడండి, ఈ ఫిట్ మెథడ్ యూజ్ చేసుకొని మనము ట్రైనింగ్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు నా ట్రైనింగ్ యొక్క వేరియబుల్స్ అవి x_train, అంతే కదా, y_train. ఓకే, క్యాపిటల్ Y. ఇది ఇప్పుడు నేను మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ట్రైనింగ్ చేసేటప్పుడు నేను మీకు ఏం చెప్పాను, క్వశ్చన్ ఇస్తాము, ఆన్సర్ ఇస్తాము. అంటే బేసిక్గా ఇన్పుట్స్ ఇస్తాము. ఇన్పుట్స్ అనేవి ఎక్స్లోనే కదా ఉండేది, ఇవే కదా ఇన్పుట్స్ అంటే మనం ఇవ్వాల్సింది. ఓకే, అవుట్పుట్ అంటే ఇది పర్సన్ సర్వైవ్ అయినాడా లేదా. అవుట్పుట్ దేంట్లో ఉంటుంది, వైలో ఉంటుంది. అదే ఇన్పుట్స్ని క్వశ్చన్స్ అంటున్నాం, అవుట్పుట్ని వై అంటున్నాం. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు సింపుల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందో నాకు అర్థమైంది. మీకేమైనా అర్థమైందో చెప్పండి. ఏం చెప్తుంది ఇది, కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్ ఫీమేల్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎర్రర్ ఎక్కడ వచ్చిందో. నేను మీకు ఈ ఎర్రర్ వచ్చే కాన్సెప్ట్ గురించి నేను మీకు ముందరనే క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మధ్యలో. మీ క్లాస్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఈ డేటా సెట్లోనే ఎర్రర్ అనేది ఉంది. ఎక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఈ జెండర్లో ఎర్రర్ ఉంది. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథం ఇస్ అండర్లైన్ కాన్సెప్ట్లో మ్యాథమెటికల్ ఫార్ములా. మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దేని మీద పర్ఫామ్ చేస్తారు చెప్పండి. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దేని మీద పర్ఫామ్ చేస్తారు, ఇట్ హ్యాస్ టు బి న్యూమరికల్ డేటా, అంతే కదా. కానీ మనం ఇక్కడ అల్గారిథంకి ఏం ఇస్తున్నాము, స్ట్రింగ్ ఇస్తున్నాం. అందుకే అది ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి,
అందుకే మనకి ఏం చెప్తుంది అది ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఇక్కడ చూడండి, కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్, స్ట్రింగ్ని ఫ్లోట్ వాల్యూ కింద కన్వర్ట్ చేయలేను అని చెప్తుంది. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు ఇది మీకు కావాల్సుకనే చేశాను, నాకు తెలుసు అది ముందరనే ఎర్రర్ వస్తుందని తెలుసు, మీకు ఇది గుర్తుపెట్టుకోవాలని నేను ఇలా చేశాను. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు బేసిక్గా ఎప్పుడైనా సరే మీరు అల్గారిథంకి డేటా ఇస్తున్నారంటే మీరు ఇచ్చే డేటా టోటల్గా న్యూమరికల్ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకేనా, న్యూమరికల్ ఫార్మాట్లోనే ఉండాలి ఇక్కడ ఇందులో కూడా. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫీమేల్ మేల్ అని ఉంది, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఈ ఫీమేల్ని మేల్ చేయడానికి 2 ఉన్నాయి, అంటే ఫీమేల్ ప్లేస్లో 0 పెట్టాలి, మేల్ ప్లేస్లో 1 పెట్టాలి, ఇలా చేయొచ్చు. లేకుంటే దేర్ ఈజ్ ఎ మెథడ్ కాల్డ్ డమ్మీస్. నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ ఎక్స్ కదా, క్యాపిటల్ ఎక్స్ _prime డాట్ లేకుంటే క్యాపిటల్ ఎక్స్ _prime పాండాస్లో ఒక మెథడ్ ఉంది pd డాట్ గెట్ _dummies. చూడండి, ఈ గెట్ _dummies, ఈ గెట్ _dummiesకి నేను ఏమి చేయాలంటే నేను ఏదైతే డేటా ఇస్తున్నానో నాకు ఈ డేటా వచ్చేసేది x_try. ఈ గెట్ _dummies ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని న్యూమరికల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేది చూపిస్తాను. ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ అయిందా? అయింది. ఇప్పుడు నేను మళ్ళీ టాప్ 5 రోస్ చెక్ చేస్తాను, అంటే హెడ్ మెథడ్ని కాల్ చేస్తాను, x_try.head. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఇక్కడ మనకు అన్ని న్యూమరికల్ కాలమ్సే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు ఏం చేసి దీనికి తేడా ఏముంది చెప్పండి. ఇక్కడున్న వాల్యూకి ఇక్కడున్న డేటా సెట్కి ఇక్కడున్న డేటా సెట్కి తేడా అని చెప్పండి. ఇక్కడ మనకి కేటగిరికల్ వాల్యూస్ అనేవి ఫీమేల్ మేల్ అనేవి కేటగిరికల్ వాల్యూస్. ఈ డమ్మీస్ pandas.get_dummies అనే మెథడ్ మనకి ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటా సెట్లో ఏవైతే కేటగిరికల్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని న్యూమరికల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, ఇక్కడ జెండర్ ఫీమేల్ ఉన్నప్పుడు 1 ఉంది, అంటే దీని అర్థం ఏమి, 1 ఉంటే జెండర్ ఫీమేల్ అని అర్థం, 0 ఉంటే జెండర్ మేల్ అనే అర్థం. ఓకేనా, మీరు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించవచ్చు, ఈ రెండిట్లో నేను ఒక కాలమ్ని డిలీట్ చేస్తాను. ఎందుకు డిలీట్ చేస్తాను అంటే 2 ఒకటే నాకు రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఫీమేలే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఫీమేల్ 1 ఉందంటే దాని అర్థం ఏమి, జెండర్ 0 ఉన్నట్టునే కదా. ఫీమేల్ 0 ఉన్నది దాని అర్థం ఏమి, జెండర్ 1 ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ఫీమేల్ 0 అంటే దాని అర్థం మేల్ అని అర్థం, ఫీమేల్ 0 అంటే దాని అర్థం మేల్ అని అర్థం, ఫీమేల్ 0 అంటే దాని అర్థం మేల్ అని అర్థం. ఫీమేల్ 1 ఉంటే దాని అర్థం ఏమి, ఫీమేల్ అని అర్థం అనమాట. ఇక్కడ కూడా అంతే, దీనికి ఆపోజిటే ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం ఇక్కడ దీని అర్థం ఏమి, జెండర్ మెయిల్ అంటే జెండర్ ఫీమేల్ ఉందనుకోండి, 0 ఉందని అర్థం, అందుకే ఇక్కడ 1 చూపిస్తుంది. మిగతావన్నీ ఇక్కడ 1 అంటే మిగతావన్నీ ఫీమేల్సే, మిగతావన్నీ మేల్సే. ఓకే, అంటే దీని అర్థం ఏమి, నాకు ఈ 2 కాలమ్స్ ఉండాల్సిన అవసరం లేదు, రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, అంతే కదా. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక కాలమ్ని డిలీట్ చేస్తాను. నేను ఏం డిలీట్ చేస్తానంటే ఫీమేల్ కాలమ్ని డిలీట్ చేస్తాను. ఓకేనా, ఫీమేల్ కాలమ్ని డిలీట్ చేయాలి. సింపుల్ ఎలా డిలీట్ చేస్తాను, దాన్ని డ్రాప్ చేయాలి. క్యాపిటల్ x_prime =x_prime డాట్ డ్రాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇందులో నేను ఏదైతే వాల్యూని డ్రాప్ చేయాలనుకుంటున్నానో, అంటే ఏదైతే కాలమ్ని డ్రాప్ చేయాలనుకుంటున్నానో ఆ కాలమ్ని ఇందులో పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్. ఇక్కడ యాక్సెస్ =1, యాక్సెస్ =1 అంటే కాలమ్స్ డిలీట్ చేయాలని అర్థం. చూడండి, కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ x_prime డాట్ షేప్, చూడండి డాట్ షేప్లో 6 ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనం హెడ్ కూడా చెక్ చేయొచ్చు, డాట్ హెడ్. చూడండి, ఇప్పుడు అన్నీ మనకి ఇక్కడ న్యూమరికల్ కాలమ్సే ఉన్నాయి. ఓకేనా, మీరు ఇక్కడ ఇంకొక టాస్క్ కూడా పర్ఫామ్ చేయాలి. మనం ఇక్కడ ట్రైన్లో చేసినాం కానీ ఇదే వాల్యూస్ టెస్ట్లో కూడా మనం ఇదే కదా మన వాల్యూస్ టెస్ట్లో కూడా చేసింది. ఓకే,
కాబట్టి మనం టెస్ట్లో కూడా ఇదే ఆపరేషన్ కావాలంటే మీరు గమనియండి ఇక్కడ x_టెస్ట్ చూడండి. x_టెస్ట్లో కూడా ఫీమేల్ మేల్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇదే సేమ్ ఆపరేషన్ టెస్ట్ వాల్యూస్ కూడా పర్ఫామ్ చేయాలి, అంటే టెస్ట్ డేటా కూడా పర్ఫామ్ చేయాలి సేమ్ ఇలానే. దానికి దీనికి తేడా ఏముండదు. బట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది కూడా చెప్తాను నేను. ఆల్రెడీ మనము ట్రైన్కి ఆల్రెడీ పర్ఫామ్ చేశాము, ఇది ఈ డమ్మీస్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాము. కానీ నేను అదే సెల్లోనే మళ్ళీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. మళ్ళీ ఫస్ట్ కా నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తే అది ఆ ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక సింపుల్ స్టెప్లో చేయొచ్చు ఎగ్జిక్యూషన్ మొత్తము. x_test ఈజ్ ఈక్వల్ టు x_test డాట్ డ్రాప్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైన్లో టెస్ట్లో డేటా కాలమ్స్ అనేవి ఒకటే ఉండాలి, డిఫరెంట్గా ఉండకూడదు. ఓకేనా? ఎందుకు ఒకటే ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, నేను మీకు స్టార్టింగే చెప్పాను, మీకు ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పి మీరు మ్యాథ్స్ చదువుకున్న తర్వాత రేపు సైన్స్ ఎగ్జామ్ పెడితే మీరు రాస్తారా? రాయలేరు కదా. సేమ్ ఇది కూడా అంటే ఇక్కడ కూడా మీరు డివైడ్ చేసింది ఒకటే డేటాలోనే. డివైడ్ చేసినప్పుడు కాలమ్స్ ఏం డివైడ్ చేయలేదు, రోస్ డివైడ్ చేశారు, డేటా పాయింట్స్ని డివైడ్ చేశారు. రోస్ అని కాలమ్స్ అనేవి సేమ్ ఉంటాయి. కాబట్టి ట్రైన్లో టెస్ట్లో కాలమ్స్ అనేవి సేమ్ ఉండాలి. డిఫరెంట్గా ఉంటే అది అల్గారిథం కరెక్ట్గా వర్క్ కాదు. ఓకేనా? చూడండి, ఎందుకు డ్రాప్ చేయలేం, ఎందుకంటే చూడండి డస్ నాట్ ఫౌండ్ ఇన్ యాక్సెస్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందే డ్రాప్ చేసాం. ఇక్కడ చూడండి ఈ డబల్ ఆరో బటన్ ఉంది కదా, ఈ డబల్ ఆరో బటన్ నేను క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీస్టార్ట్ ద కరెంట్ రీఎగ్జిక్యూట్ ద హోల్ నోట్బుక్, ఆల్ వేరియబుల్స్ అండ్ అవుట్పుట్ విల్ బి లాస్ట్. అంటే ఇంతవరకు మనం చేసిన వేరియబుల్స్ అవుట్పుట్స్ అన్ని లాస్ట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ కా నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది మొత్తం. మీరు గమనించవచ్చు, ఇక్కడ అన్ని స్టార్ మార్క్ పడతాయి, ఒకటేసారి అన్ని స్టార్ మార్క్ పడతాయి. చూడండి అన్నీ ఒకటేసారి స్టార్ మార్క్ పడినాయి. చూడండి ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యుకుంటూ వస్తుంది స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు అన్నీ కరెక్ట్ అయిపోతాయి. చూడండి అన్నీ కరెక్ట్ అయిపోయి ఓకే, డమ్మీస్ క్రియేట్ చేసినాము, దాని తర్వాత డ్రాప్ చేసినాము. చూడండి ఇప్పుడు ట్రైన్లో అన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, టెస్ట్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. కనిపిస్తుందా? టెస్ట్లో కూడా అన్ని న్యూమరికల్ వాల్యూసే ఉన్నాయి చూడండి. ఓకేనా? ఎస్ ఆర్ నో? కనిపిస్తుందా మీకు స్క్రీన్? ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక ఇక్కడ ఎర్రర్ వచ్చింది, కానీ ఇప్పుడు ఎర్రర్ రాలేదు, వార్నింగ్ మాత్రమే చూపిస్తుంది. ఈ వార్నింగ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇందులో కొన్ని వాల్యూస్ పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయకుండా పర్లేదు, అది డిఫాల్ట్ వాల్యూసే తీసుకుంటుంది. ఈ లోపల ఉన్న వాల్యూస్ గురించి నేను రేపు చెప్తాను, ఎందుకంటే లాజిస్టిక్ ఈక్వేషన్ గురించి నేను పూర్తిగా చెప్పలేదు కాబట్టి మీకు రేపు చెప్తాను. బేసిక్గా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అల్గారిథం. ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే క్లాసిఫై చేస్తుంది పర్సన్ బతుకున్నాడా లేదా అని. దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా అల్గారిథంకి డాట్ ఫిట్ చేసి ట్రైన్ వేరియబుల్స్ ఇస్తున్నాను, అంటే ట్రైనింగ్ చేస్తున్నాను. ఇది ఇంత ట్రైనింగ్ అనమాట. ఓకే, ట్రైనింగ్ ద డేటా యూజింగ్ ట్రైన్. ఓకే, అనుకోండి. ఇప్పుడు ఇది ట్రైన్ చేసిన నాకేది ఇది కదా, దీన్ని నేను టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను, లాగ్ డాట్ టెస్ట్ చేయాలి అంటే దెర్ ఇస్ ఎ మెథడ్, అంటే ఇప్పుడు మన అల్గారిథం ఎంత పర్సెంట్ కరెక్ట్గా పనిచేస్తుంది అనేది ఫైండ్ చేయాలన్నమాట. ఓకే, అల్గారిథం ఎంత పర్సెంట్ కరెక్ట్గా పనిచేస్తుంది అనేది ఎలా కనుక్కోవచ్చు అంటే దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ స్కోర్ ఉంది అనమాట. ఈ స్కోర్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ చేయొచ్చు. స్కోర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ స్కోర్ ఇచ్చినప్పుడు ఈ స్కోర్కి నేను x_ట్రైన్ అంటే ట్రైన్ చేసినప్పుడు ఎలా పర్ఫామ్ చేసింది, దాని తర్వాత y_ట్రైన్. చూడండి 80% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది. అంటే ఇది
మెయిన్ అనమాట. ఇదేం చెప్తుంది మనకి, ఇట్ కెన్ ఫైండింగ్ ద అక్యురసీ ఆఫ్ అన్ అల్గారిథం. ఓకే, ఫైండింగ్ ద అక్యురసీ ఆఫ్ అల్గారిథం ఎలా చేస్తున్నాము, నేను ఏదైతే ఇక్కడ ట్రైన్ చేసిన ఈ అల్గారిథం ఉంది కదా, ఈ లాగ్ అనే వేరియబుల్, లాగ్ వేరియబుల్ డాట్ స్కోర్, నేను ఇప్పుడు చూడండి x_ట్రైన్ y_ట్రైన్ ఈ రెండు ఇచ్చినప్పుడు అదేం చెప్తుంది నాకు 80% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని చెప్తుంది. ఓకేనా, ఇది నా అల్గారిథం యొక్క స్కోర్, 80% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని. ఇప్పుడు మీరు గమనించచ్చు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సింపుల్గా ఒక ఒక చిన్న ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం, మీకు ఇంకా నీట్గా అర్థం. కానీ ఇప్పుడు టెస్ట్కి ఎలా పర్ఫామ్ చేస్తుందని చేయాలంటే లాగ్ డాట్ స్కోర్ ఆఫ్ x_test y_test. ఓకే, టెస్ట్కి 78% అంటే అప్రాక్సిమేట్లీ కరెక్ట్గానే వర్క్ చేస్తుంది. అంటే ట్రైన్ డేటా ఇచ్చినప్పుడు ఆల్రెడీ ట్రైన్ దాని మీదనే మనం ట్రైన్ చేసి ఉంటాం కాబట్టి 80% కరెక్ట్గా పనిచేస్తుంది. టెస్ట్ డేటా ఇచ్చినప్పుడు 78% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. బేసిక్గా మీకు ఇప్పుడు దీని గురించి అర్థం కాకపోవచ్చు, ఈ 70% 80% అక్యురసీ అనేది ఏంటంటే మన అల్గారిథం ఎంత పర్సెంట్ కరెక్ట్గా పనిచేస్తుందని తెలుసుకోనిక ఈ అక్యురసీ అనేది మనము స్కోర్ లెక్క యూజ్ చేస్తాం అనమాట. దీని గురించి మీకు ఇంకా రేపు నీట్గా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఓవరాల్గా ప్రాజెక్ట్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బేసిక్ ఇప్పుడు ట్రైలర్ మాత్రమే, రేపు అసలైన సినిమా ఉంటుంది. ఓకేనా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే లాగ్ డాట్ ప్రిడిక్ట్, దెర్ ఈస్ అ మెథడ్ కాల్డ్ ప్రిడిక్ట్ అనే ఒక మెథడ్ ఉంది చూసారా. ఈ ప్రిడిక్ట్ అనే మెథడ్కి నేను ఏమి ఇస్తాను అంటే x_test x_test మాత్రమే ఇస్తాను. ఇక్కడ ప్రిడిక్షన్ పెడతాం, లేకుంటే ప్రిడిక్షన్స్ మనం పెడతాం. log_predict x_test. మీరు గమనిస్తే x_testలో చూడండి ఆన్సర్స్ ఉండవు, అంటే పర్సన్ బతికినాడా లేదా చనిపోయినాడా అనేది ఉండదు. ఇప్పుడు ఈ లాగ్ డాట్ ప్రిడిక్ట్ ఏం చేస్తుందంటే నా లాగర్థం, అంటే ఇది నా లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథంలో ఈ డాట్ ప్రిడిక్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ x_test అంటే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దీనికి వాల్యూస్ ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ క్లాస్ 3 ఉన్నప్పుడు, ఏజ్ ఇంత ఉన్నప్పుడు, సిబ్లింగ్స్ ఇంతమంది, ఫేర్ ఇంతమంది, మెయిల్ అయినప్పుడు అతను పర్సన్ బతికినాడా చనిపోయినాడా అనే వాల్యూ ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ వాల్యూస్ ప్రిడిక్ట్ చేసి అది దేంట్లో వేస్తుంది, ఈ ప్రిడిక్షన్స్ అనే వేరియబుల్లో ఇస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్స్ అనేవి వచ్చినాయి నాకు, నేను ఈ ప్రిడిక్షన్స్ అనేవి ఈ వేరియబుల్లో చెక్ చేయొచ్చు చూడండి. సారీ, చూడండి ఇక్కడ 0 or 1 0 or 1 అని వచ్చింది చూడు. అంటే ఇక్కడ 0 అంటే దీని అర్థం ఏమి అంటే ఇక్కడ ఈ x_testలో 0 అంటే థర్డ్ క్లాస్ ఉండి, ఏజ్ ఇంత ఉండి, ఈ వాల్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఆ పర్సన్ 0 అంటే ఆ పర్సన్ చనిపోయినాడు అని అర్థం. ఇది రియల్ వాల్యూస్ అంటే కావు, రియల్ వాల్యూస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆ రియల్ వాల్యూస్ ఎందులో ఉన్నాయి, y_testలో ఉన్నాయి చూడండి. ఈ y_testలో ఉన్న వాల్యూస్ ఇవి. మన అల్గారిథం ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ ఏవి, ఇవి. ఈ రెండింటిని కంపేర్ చేసి మన అల్గారిథం ఎంత పర్సెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుందని చెప్పేది ఈ స్కోర్ మెథడ్. ఈ స్కోర్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం కొన్ని వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తాం కదా, మన అల్గారిథం ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ దాని దగ్గర ఉన్న టెస్ట్ వాల్యూస్ రెండింటిని కంపేర్ చేసి అది స్కోర్ ఎంత ఉందని చెప్తుంది అనమాట. ఇది చూడండి, x_test ఇవి క్వశ్చన్స్, ఇవి ఆన్సర్స్. ఇవి x_test ఇచ్చి ఈ ప్రిడిక్ట్ ఫంక్షన్ని ఇస్తుంది. ప్రిడిక్ట్ ఫంక్షన్ చేసిన తర్వాత ఈ వచ్చిన ప్రిడిక్షన్స్ని మన దగ్గర ఉన్న ఈ y_testని రెండింటిని కంపేర్ చేసి 78% మన అల్గారిథం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని మనకి అది చెప్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ డేటా సెట్లో ఉన్న వాల్యూస్ ఒకటేనా అవుట్పుట్ వచ్చేది, ఏ వాల్యూస్ ఇచ్చినా అవుట్పుట్ వస్తుందా అంటే ఏ వాల్యూస్ ఇచ్చినా అవుట్పుట్ వస్తుంది. నేను మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక చిన్న మెథడ్ ఒక చిన్న లాజిక్ ప్రోగ్రామ్ లాజిక్ రాస్తాను చూడండి.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే అరే వద్దు, బేసిక్గా పీడి డాట్ డేటా ఫ్రేమ్ అనుకోండి. ఈ పీడి డాట్ డేటా ఫ్రేమ్లో నేను ఒక అరే ఇస్తాను, ఈ వాల్యూస్ కాపీ చేస్తాను, ఇక్కడ ఉన్న వాల్యూస్. దీని గురించి నేను మీకు రేపు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఇప్పుడు ఐడియా కోసమే, అల్గారిథం ఎట్లా వర్క్ అవుతుంది అనే దానికోసమే. ఓకేనా సార్, నా ఓకేనా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఎంత? ఆర్ యూ గెటింగ్ క్లారిటీ వాట్ వీఆర్ డూయింగ్ అని? ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ లాగ్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్, ఫస్ట్ లాగ్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ ఏ ఇచ్చినప్పుడు వాల్యూ ఏమొస్తుందో చూద్దాము, తర్వాత మనం చేయొచ్చు. ఒక్క నిమిషం. చెప్పరా? సరేలే. ఓకే, క్రియేట్ అరే క్రియేట్ చేద్దాం. ఇంపోర్ట్ numpy as np, దాని తర్వాత a is equal to np dot array of ఇక్కడ ఎంత చూపిస్తుంది, 6 కదా, 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే బేసిక్గా ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. ఈ అరే ఎందుకు అంటే ఇన్పుట్ ఇవ్వనిక దేనికి, నా అల్గారిథంకి. ఆ అల్గారిథంకి ఇన్పుట్ ఏమి ఇస్తున్నాను, ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అనేవి ఇన్పుట్ ఇస్తున్నాను. బేసిక్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐడి, పీ క్లాస్, ఏజ్, సిబ్, పార్చ్, ఫేర్, మెయిల్ ఆర్ ఫీమేల్. అంటే నేను ఇక్కడ ఏం చెప్తాను, ఒక పర్సన్, బేసిక్ ఇక్కడ ఇంకా అర్థం కనుక నేను ఏం చేస్తానంటే if log dot predict of 0 equal to 0 ఉంటే దాని అర్థం ఏమి, పర్సన్ ప్రింట్ 0 ఉన్నప్పుడు ఏమి చనిపోయినాడనా? ఓకే, సర్వైవల్ 0 ఉంటే నో, డెడ్ అని అర్థం. పర్సన్ ఇస్ డెడ్.
ఒక్క నిమిషం. హలో హలో. అవును డాడీ, క్లాస్ చెప్తున్నా, నేను ఫోన్ చేస్తాను మళ్ళీ. ఓకే, 0 ఉన్నప్పుడు పర్సన్ డెడ్ అని అర్థము. దాని తర్వాత వాట్ ఐ డూ ఎల్స్, అంటే 0 లేదు అంటే దాని అర్థం 1 ఉందని అర్థం. పర్సన్ ఈస్ అలైవ్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇదేది పీ క్లాస్, ఇదేది పీ క్లాస్, తర్వాత ఇది ఏజ్, దాని తర్వాత పార్చ్, ఫేర్, దాని తర్వాత ఎంబాక్డ్ క్లాస్, ఈ వాల్యూస్ ఇవి అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ వాల్యూస్ నేను నా సొంతంగా ఇస్తున్నాను. నేను పీ క్లాసెస్ 1 ఇస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఏజ్ వచ్చేసి 58 ఇస్తున్నాను. దాని తర్వాత జెండర్ కదా ఇక్కడ, జెండర్ ఏది, జెండర్ ఎక్కడ ఉంది, మధ్యలోనా లాస్ట్లోనా, ఏజ్ తర్వాత జెండర్ వచ్చేసి లాస్ట్లో ఉంది. జెండర్ వచ్చేసి నేను 1 అంటే మేల్, 0 అంటే ఫీమేల్ ఇస్తున్నాను. చూడండి, పర్సన్ ఈజ్ అలైవ్. ఓకేనా, అంటే ఎందుకు మనకి ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంది, ఫస్ట్ క్లాస్లో ఏజ్ ముస్లింలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, వాళ్ళలో కూడా ఫీమేల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మన అల్గారిథం కూడా ఏమని చెప్తుంది, అది పర్సన్ బ్రతికినాడు అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మనం అల్గారిథం ట్రైన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామని. ఇప్పుడు మీరు ఒక వాల్యూ చెప్పండి. ఓకేనా, మీకు నచ్చిన వాల్యూస్ చెప్పండి. డేటా సెట్లు ఏవో అవసరం లేదు, మీకు తోచిన వాల్యూస్ చెప్పండి. ఓకేనా, పికప్. సౌరభ్, నువ్వు క్లాస్ విన్నావా? ఇంతవరకు చెప్పింది నీకు అర్థమైందా? సౌరభ్, ఆర్ యు దేర్? ఇప్పుడు నువ్వు కొన్ని వాల్యూస్ చెప్పు. ఇక్కడ క్లాస్ అంటే పర్సన్ ఏ క్లాస్ అయి ఉండొచ్చు అనుకుంటున్నావు? ఏదో ఒక క్లాస్ నీకు నచ్చింది చెప్పు. 3 క్లాసెస్. ఓకే, సెకండ్ క్లాస్. దాని తర్వాత ఏజ్ ఎంత ఉండొచ్చు? 16 60. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టు. పార్చి వద్దు. మేల్ ఆఫ్ ఫీమేల్ చెప్పు బేసిక్గా మనకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం. ఫీమేల్ అంటే 0. ఓకే, ఇప్పుడు అతను నీ అనాలిసిస్ ప్రకారం చనిపోయింటారా బతికింటారా? సౌరభ్, నీ అనాలిసిస్ ప్రకారం చనిపోయిండొచ్చా బ్రతికిండొచ్చా? సౌరభ్, ఆర్ యు దేర్? వాట్ హ్యాపెన్? అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? మరి is typing in chat. Can't say so. Okay. See, there is a chance of 50% ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే సెకండ్ క్లాస్లో ఉండి ఏజ్ ఎక్కువ ఉంది, దాని తర్వాత ఫీమేల్ అయితే దెర్ ఇస్ a 50% ఆఫ్ ఛాన్సెస్ షీ మే బి అలైవ్. ఓకేనా, అంతే కదా, మన అనాలిసిస్ ప్రకారం అయితే అదే ట్రూ. బట్ చూద్దాం. షీ ఈజ్ అలైవ్. ఓకే, అంటే అల్గారిథం ఏం చెప్తుంది, అలైవ్ అనే చెప్తుంది. కానీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ అన్ని అలైవ్ అని వస్తున్నాయి, ఎవరు చనిపోయి ఉండొచ్చు? మన అనాలిసిస్ ప్రకారం ఎవరు చనిపోయి ఉండొచ్చు? థర్డ్ క్లాస్లో సెకండ్ క్లాస్లో మెయిల్స్ ఎక్కువ మంది చనిపోయారు. చూడండి, ఇప్పుడు నేను మెయిల్ పెడతాను. చూడండి, పర్సన్ ఈజ్ డెడ్, అంతే కదా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏది అంటే అల్గారిథం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకేనా, అల్గారిథం అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఎంత పర్సెంట్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంటే అప్ టు 78% ఆర్ 80% ఇట్ ఈస్ ప్రిడిక్టింగ్ కరెక్ట్లీ. ఇంకొకటి, నేను డేటా సెట్లో ఉన్న వాల్యూస్ ఇవ్వట్లేదు. నేను ఏ వాల్యూస్ ఇచ్చినా అది ప్రాబబిలిటీ అనేది చెప్తుంది. ఇంత పర్సెంట్ ప్రిడిక్ట్ అయిన 78% ఇతను బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, 78% ఇతను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద పవర్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్ అనమాట. మీరు గమనించవచ్చు, ఇదే ప్రాబ్లమ్కి నేను నార్మల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి సొల్యూషన్ క్రియేట్ చేయగలను.
సే ఎస్ ఆర్ నో. క్రియేట్ చేయొచ్చా? మీరు క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు? అప్పుడు డేటాబేస్ ఉందనుకోండి, ఈ డేటాబేస్లో వాల్యూస్ని బేస్ చేసుకొని అంటే ఈ వాల్యూ ఉన్నప్పుడు ఇతను బ్రతికే ఛాన్స్ ఉంది, ఈ వాల్యూ ఉన్నప్పుడు ఇతను బ్రతికే ఛాన్స్ ఉందని మనము ఇఫ్ లూప్స్ రాయొచ్చు, అంటే ఇఫ్ కండిషన్స్ రాయొచ్చు. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ అండ్ లెస్ దాన్ దిస్ పర్సన్ ఈజ్ అలైవ్, అట్లా ఎన్ని వేరియబుల్స్ కానీ రాస్తారు మీరు. ఇఫ్ కండిషన్స్ అని ఎన్నిటికి రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 6 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మీరు 6 కండిషన్స్ రాస్తున్నారు. అక్కడ 100,000 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, 100 వేరియబుల్స్ ఉన్నాయి అంటే 100 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ 100 కాలమ్స్కి మీరు కండిషన్స్ రాస్తారా? కోడ్ ఎంత పెద్దగా అవుతుంది. దానికి సొల్యూషన్, మళ్ళీ దానికి కరెక్ట్ సొల్యూషనే వస్తుందా, కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా అంటే అది కూడా చెప్పలేం. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఫ్యూచర్లో ఏదైనా జరుగుతుందో ప్రిడిక్ట్ చేయనీక, లేకుంటే ఈ వాల్యూ వచ్చినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుందని ప్రిడిక్ట్ చేయనీక మనకి మిషన్ లెర్నింగ్ ఈజ్ అ గుడ్ సొల్యూషన్. In order to create in order to predict something, it may be happen something అనే దానికి మనకి మిషన్ లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. చూడండి ఇక్కడ మీకు అవుట్పుట్ ఈజీగా కనిపిస్తుంది. సేమ్ నేను ఏదో ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి ఆ వెబ్సైట్లో నేను ఇక్కడ ఈ వాల్యూస్ ఇస్తాను. ఏది మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా టైటానిక్లో వాట్ విసే ఏమంటాం దాన్ని, టైటానిక్లో ట్రావెల్ చేసేట్టే అతను ఇప్పుడు బ్రతికున్నాడా చనిపోయినాడా అని కనుక్కోవాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే అతని యొక్క ఏజ్, జెండరు ఇవన్నీ మీరు టైప్ చేయండి, అతను బ్రతికున్నాడా లేదా చనిపోయినాడా మనం చెప్తామనుకోండి. ఇలా నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, అంతే కదా. వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో నేను ఏం చెప్తున్నాను, బేసిక్గా అతను వెళ్ళిన క్లాస్ ఏది, ఫస్ట్ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ క్లాస్లో వెళ్తారు, డబ్బులు లేని అయితే సెకండ్ క్లాస్లో వెళ్తారు. అతని ఏజ్ ఎంత ఉంది, అతనికి అతను ఒక్కడే వెళ్ళాడా లేకుంటే అతనితో పాటు బంధువుల్ని కూడా తీసుకొని వెళ్ళాడా, మెయిలా ఫీమేలా, ఈ 3 వాల్యూస్ నేను ఇచ్చాను అనుకోండి. 4వ ఏం చెప్తుంది, ఇప్పుడు అతను బ్రతికినాడా చనిపోయినాడా అని చెప్తుంది. ఓకేనా? అంటే అక్కడ జరిగిన యాక్షన్స్లో అతను బ్రతికినాడా చనిపోయినాడా అని చెప్తుంది కదా. వాట్ డూ యూ సే? ఏమంటారు మీరు? అది చెప్తుందా లేదా? పర్సన్ ఈజ్ డెడ్ ఆర్ పర్సన్ ఈజ్ అలైవ్. ఓకేనా? ఇట్లా మీరు ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం బేసిక్గా చేసేది క్లాసిఫికేషన్ అంటారు. నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మీకు ఇప్పుడు ఫ్లో అయితే అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నుంచి, నేను ఇంకోసారి ఓవర్వ్యూ చెప్తాను చూడండి. ఆఫ్టర్ దిస్ విల్ వైండ్ అప్ ద క్లాస్. రేపు అల్గారిథమ్స్ ఏవి దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డేటా గ్యాదర్ చేస్తున్నాను, డేటా క్లీనింగ్, అనాలిసిస్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్. దాని తర్వాత నా దగ్గర ఉన్న డేటాను ట్రైన్ డేటా, టెస్ట్ డేటా డివైడ్ చేస్తున్నాను. ట్రైన్ డేటా వచ్చేసి 70%, టెస్ట్ డేటా వచ్చేసి 30%. దాని తర్వాత వచ్చేసి నా అల్గారిథమ్కి ట్రైన్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తున్నాను. దాని తర్వాత అల్గారిథమ్కి టెస్ట్ డేటా ఇచ్చి చెక్ చేస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని నేను స్కోర్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇదే నా అల్గారిథమ్కి ట్రైన్ చేసిన అల్గారిథమ్ని నేను ఏదైనా డేటా ఇచ్చి ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ వాజ్ ద ఫ్లో, టోటల్ ఫ్లో. ఇప్పుడు నేను ఇక్కడ డేటా గ్యాదర్ చేసినాను. ఇదంతా డేటా అనాలిసిస్ అండ్ డేటా క్లీనింగ్. అంతే కదా. నేను చేసిన అనాలిసిస్ని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూస్ ఏవి ఉండాలి అంటే ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. అంటే ఎక్స్లో ఏ వాల్యూస్ ఉండాలి, వైలో ఏ వాల్యూ ఉండాలి అనేది కనుక్కుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను, డివైడింగ్ ద డేటా ఇంటూ 70-30%. ట్రైన్ డేటా వచ్చేసి ఇక్కడ టెస్ట్ సైజ్ వచ్చేసి 30%, 0.3 ఇచ్చాను. దాని అర్థం ఏది, ట్రైన్ డేటా వచ్చేసి 70%, టెస్ట్ డేటా వచ్చేసి 30% అని అర్థం. దాని తర్వాత ఏం చేస్తున్నాను, అల్గారిథాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను ఎస్క్యూఎల్ లైబ్రరీ నుంచి. అల్గారిథానికి నా ట్రైన్ డేటా, టెస్ట్ డేటా ఇచ్చి ట్రైనింగ్ చేస్తున్నాను. వచ్చిన అల్గారిథం యొక్క స్కోర్ చెక్ చేస్తున్నాను. 80% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని చెప్తుంది. టెస్ట్ డేటాకి ఇచ్చి అంటే x_స్కోర్ ట్రైన్, y_స్కోర్ టెస్ట్ డేటా ఇచ్చినప్పుడు 78% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఇవి నా ప్రిడిక్షన్స్ ఎలా ప్రిడిక్ట్ చేయాలో చేస్తుంది. దాని తర్వాత నేను నా అల్గారిథం యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఏం చెప్తుంది, నేను ఏదైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే ఏదైనా ఒక పర్సన్కి, ఆ పర్సన్ మెయిల్ ఆర్ ఫీమేల్, అతని ఏజ్ ఎంత ఉండి అతను ఈ క్లాస్లో ట్రావెల్ చేసినారన్నప్పుడు అదేం చెప్తుంది, సొల్యూషన్ ఇస్తుంది. నాకేం సొల్యూషన్, ఈ పర్సన్ ఇప్పుడు బ్రతుకుండే ఛాన్సెస్ ఉంది, ఈ పర్సన్ ఇప్పుడు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. ఇది ఎంత పర్సెంట్ కరెక్ట్ అంటే 78% కరెక్ట్. 78% ఎలా చెప్తున్నావు అంటే ఇక్కడ నేను టెస్ట్ చేసినప్పుడు నా అల్గారిథం స్కోర్ వచ్చేసి 78% ఉందని తెలుసు. ఇది ఓవరాల్ ప్రాజెక్ట్. ఇంతవరకు నేను చెప్పింది నీకు పూర్తిగా అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో?
ఎవ్రీవన్. రవళిక మీరున్నారా? ఓకే, సౌరభ్ నీకు అర్థమైందా? ఓకే, సౌరభ్ సేయింగ్ ఎస్. అంకిత మీకు అర్థమైందా? సి మీరు చాట్ బాక్స్లోనే టైప్ చేయండి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పుట్ యువర్ మైక్ ఆన్. చాట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ ఆర్ నో. నేను ఇంతవరకు మీకు చెప్పింది అర్థమైందా లేదా? ఓకే, మీకు అర్థం. ఓకే, సౌరభ్ సేయింగ్ ఎస్, భరత్ సేయింగ్ ఎస్, రెడ్డి మల్లిక సేయింగ్ ఎస్. ఓకే, ఎవ్రీబడి సేయింగ్ ఎస్. అంటే ఇంతవరకు నేను చెప్పింది అయితే మీకు పూర్తిగా అర్థమైంది. నేను రేపు చెప్పే క్లాస్ ఉంటే మీకు దీనికి ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంతవరకు నేను ప్రాజెక్ట్ ఫ్లో ఎలా చేయాలనే మాత్రమే చెప్పాను. ఓకేనా? రేపు దీని వెనుకలు ఉన్న అండర్లైన్ కాన్సెప్ట్ ఏది, అల్గారిథమ్స్ ఏవి, అసలు మిషన్ లెర్నింగ్లో ఏ టైప్స్ ఉన్నాయి, మనం చేసింది క్లాసిఫికేషన్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ నేను మీకు రేపు చెప్తాను. ఓకేనా? రేపు క్లాస్ ఇంకా ఇంపార్టెంట్ క్లాస్. రేపు మీకు పూర్తిగా అవగాహన వస్తుంది అనమాట ఓవరాల్ మిషన్ లెర్నింగ్లో యూజ్ చేసుకొని మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అని. ఓకేనా? This is the class. Let's wind up the class today. Okay. Tomorrow ఇంతవరకు చెప్పా కదా, ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను 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 రికార్డ్ చేసిన సెషన్ వచ్చేసి అప్ టు 2 hours ఉంది. ఇది నేను మీకు గ్రూప్లో సెండ్ చేయలేను వాట్సాప్లో, బట్ ఐ మేక్ షూర్ దట్ నేను మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీకు ఆ రికార్డింగ్ సెషన్ మొత్తం ఉండేటట్లా చూస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ వైండ్ అప్ ద క్లాస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫైన్, బాయ్.